నమస్తే అందరికీ, నేను మీ ఉపేందర్. ఈరోజు ఇంటర్వ్యూలో చాలా ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ప్రత్యేకం అంటున్నా అంటే, తెలంగాణలో ఎలాంటి రాజకీయ వేదికలు సభలు జరిగినా తన మాట ఉండాల్సిందే, ఎలాంటి రాజకీయ పరిచయాలు జరిగినా తన పాట ఉండాల్సిందే, ఎలాంటి సమస్యలైనా సామాజిక ఉద్యమాలతోటే సాధ్యమని చెప్పి తన జీవితంలో బలంగా నమ్మేటువంటి వ్యక్తి, ప్రజా గాయకులు ఏపురి సోమన్న గారు ఈరోజు మనతో ఇంటర్వ్యూలో ఉన్నారు. సో ముందుగా అన్నని వెల్కమ్ చేద్దాం. అన్న నమస్కారం. అన్న నమస్తే. చాలా సంతోషం అన్న, అడగంగానే మీ విలువైన టైం ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇచ్చారు. సో ఎట్లున్నారే, ఫైనాన్షియల్గా, మెంటల్గా, ఫిజికల్గా ఎట్లున్నారంటే ఏం చెప్తారు సోమన్న గారు? బాగున్నాను. సంతోషం అనిపిస్తుంది అన్న. ఈ 2-3 రోజుల నుంచి, అంటే వారం 10 రోజుల నుంచి దాదాపు ఎక్కడికి వెళ్ళినా సామాజిక మాధ్యమాల్లో మీ వాయిస్ వింటున్నాం, మీ వీడియోలు వింటున్నాం. నేనైతే వింటుంటే నాకు ఒకటి అనిపించింది, మళ్ళా బ్యాకప్ తీసుకున్నాడు సోమన్ అన్న అనిపించింది. సో ఏమనిపిస్తుంది అందరి మాటలలో, అందరి ఫోన్లలో మీ వాయిస్ వింటుంటే? చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ సాంస్కృతిక రంగంగా ఒక బలమైన సాంస్కృతిక ఉద్యమకారుడిగా సాంస్కృతిక ఉద్యమాన్ని భుజానేసుకొని తెలంగాణ ఉద్యమంలో చేశాను. అంతకంటే ముందు నడిచిన ప్రజా ఉద్యమాల్లో ఉన్నాను, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ వ్యతిరేకమైన పోరాటంలో ఎవడి పాలైందిరో పాట కాంచి అనేక పాటలు రాసి 10 ఏండ్లు కొట్లాడాను. 14 ఏండ్లు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను, 10 ఏండ్లు కేసీఆర్ వ్యతిరేకమైన ఉద్యమంలో ఉన్నాను. అంతకు ముందు ప్రజా ఉద్యమాల్లో ఉన్నాను. అంటే ఏ రోజు కూడా సాంస్కృతిక పరంగా నేను రెస్ట్లో లేను, ప్రజల్లో ఉన్నాను. అది ఏదన్నా కానీ ఏదో ఒక సందర్భం. ఏది లేకపోతే 2019లో ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర అని చెప్పి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా తిరిగాను, విద్యార్థులను బోధించుకుంటూ తిరిగాను. అంటే ఎప్పుడు కూడా ఒక కళాకారుడిగా, కవిగా, గాయకుడిగా నేను రెస్ట్ తీసుకుందాం అనే ఆలోచనలో లేను. ఏదో ఒక రూపంలో ప్రజలకు దగ్గర కావాలి, ఏదో ఒక రూపంలో ప్రజలను చైతన్యవంతులు చేయాలనేదే నా పాట యొక్క ఉద్దేశం, నా పాట యొక్క తపన. ఒక్కసారి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మళ్ళా లిరిక్ తో మొదలు పెడదామన్నా, మీ ప్రేక్షకుల కోసం అంటున్నా. ప్రజాపాలన వచ్చారో తెలంగాణ, ప్రజల పాలైందిరో తెలంగాణ, ప్రజాపాలన వచ్చారో తెలంగాణ, ప్రజల పాలైందిరో తెలంగాణ. కోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సక్కానేసి పొగరు బట్టిన దొరల గద్దె దింపితేను, పొగరు బట్టిన దొరల గద్దె దింపితేను. ప్రజాపాలన వచ్చారో తెలంగాణ, ప్రజల పాలైందిరో తెలంగాణ, ప్రజాపాలన వచ్చారో తెలంగాణ. రేవంత్ అన్న ఏలేరో తెలంగాణ, బాధలన్నీ తీరేరో తెలంగాణ. రేవంత్ అన్న ఏలేరో తెలంగాణ, బాధలన్నీ తీరేరో తెలంగాణ. చాలా అద్భుతంగా పాడారు. అంటే మీరు ఫస్ట్ పాట పాడినప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాడినప్పుడు ఎవరి పాలైందిరో తెలంగాణ అని చెప్పి ఆడ క్వశ్చన్ మార్క్ పెట్టి, ఇప్పుడేమో క్లియర్ గా దానికి ఆన్సర్ ఇస్తున్నారు మీరు, ఏమని? ప్రజాపాలన అయింది. సో ఎట్లా ఈ సింకు మీకు ఎట్లా కుదిరింది, ఎట్లా సాధ్యమైంది అని అంటే ప్రశ్న, ఆ రోజున్నటువంటి ప్రభుత్వానికి దళితులకు, ముఖ్యంగా మాదిగల్లో ఒక మంత్రి పదవి లేదు, మహిళలకు మంత్రి పదవి లేదు, వాళ్ళు ప్రకటించిన ఉద్యోగాలు లేవు, దళిత సీఎం లేదు, 3 ఎకరాల భూమి లేదు. వాళ్ళు ప్రకటించినటువంటి అనేక పథకాలన్నీ కూడా మోసపూరితమైనవి కనుక ప్రజలు మాట్లాడుకునే సాధారణమైన భాషే ఎవని పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నడురో తెలంగాణ. ప్రజలు వాడుకునే భాషను మాట్లాడగలిగిన ఇవాళ దళితులకు 4 మంత్రి పదవులు వచ్చినాయి, ఒక శాసనసభ స్పీకర్గా ఒక దళితుడు ఉన్నాడు, మహిళలకు 2 మంత్రి పదవులు వచ్చినాయి, ఓ గిరిజన బిడ్డ, ఒక బీసీ బిడ్డ, 2 ఆడబిడ్డలకు మంత్రి పదవులు వచ్చినాయి. 75 ఏళ్లుగా స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఎదురు చూస్తున్న బీసీలకు సంబంధించినటువంటి 42% బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. ఈ దేశంలో మొదటిసారిగా కులగణన తెలంగాణలో జరిగింది. 30 ఏళ్లుగా పోరాడినటువంటి ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ మందాకృష్ణ మాదే గారి నాయకత్వంలో జరిగిన పోరాటాన్ని రేవంత్ రెడ్డి గారు అతి దగ్గరగా నిలబడి ఆ సమస్య పరిష్కారం చేసినటువంటి గొప్ప ఘనత వచ్చింది. అందుకే నేను ప్రజల పాలైందిరో తెలంగాణ, చల్ ప్రజా పాలన వచ్చారో
రేవంత్ అన్న ఏలేరో తెలంగాణ బాధలన్నీ తీరేరో తెలంగాణ శాసన సభాపతి నుండి మొదలు దళితులకు 4 మంత్రి పదవులాయే ఎస్సీల వర్గీకరణ అమలు చేసే సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసి బీసీలకు 42% ఇచ్చాం అన్ని రంగాలల్లో ముందు వరుసలో ఉండే ప్రజాపాలన చెరో తెలంగాణ ప్రజల పాలైందిరో తెలంగాణ ప్రజాపాలన చెరో తెలంగాణ ప్రజల పాలైందిరో తెలంగాణ అట్లా ఇవాళ ఒక్కొక్క స్కీమ్ తీసుకున్నా కూడా రైతు భరోసా కానీ రైతు బీమా కానీ రైతు రుణమాఫీ కానీ తర్వాత నీకు ఉచితమైన బస్సులు కానీ ఆడబిడ్డలకు బస్సులు కానీ సన్నబియ్యం కానీ ఇవాళ దేశమే గర్వించేదగ్గ విషయం ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాదాపు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 200 కోట్లతోటి ఇవాళ ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ ప్రభుత్వం తీసుకుంది. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి స్కీములు ఈ పథకాలన్నీ కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా పథకాలు పెట్టవచ్చు, సహజం అది. కానీ ప్రజాపాలనలో 1.5 ఏడాది కాలంలోనే వేలాది కొలువులు భర్తీ చేసిన చరిత్ర ఉంది రేవంత్ అన్న ప్రభుత్వానికి. తర్వాత హిస్టారికల్ విషయాలు ఏంటంటే 30 ఏళ్ల ఉద్యమం నా లైవ్లో కళ్ళ ముందు చూశాను. మాదిగా దండోరం ఎంఆర్పి జెండేరోం మందా కృష్ణ మాదిగరోం మా గుండె బలమేరో వాడలోకి పోయి డప్పులు కొట్టి పాడిన ఎయిర ఎయిర దండోరం మాది గన్నల దండోరా ఎయిర ఎయిర దండోరం మాది గన్నల దండోరా ఎయిర ఎయిర దండోరం మాది గన్నల దండోరం ఎయిర ఎయిర దండోరం ఎయిర ఎయిర మాది గన్నల మానవ హక్కుల ఆ మరలా పడ్డం ఆ పోరాటాల ఎయిర ఎయిర దండోరం మాది గన్నల దండోరా ఎయిర ఎయిర దండోరం మాది గన్నల మండే నిప్పుల మాది గయ్యల ఉపకులాల అట్లా ఒక హిస్టారికల్ ఉద్యమం నడిచింది. పల్లె నుంచి ఢిల్లీ వరకు గుండె చప్పుడు మోగించిన దండోర ఉద్యమం. ఇవాళ రేవంత్ అన్న దాన్ని పరిష్కరించాడు. 30 ఏళ్ల పోరాటం. అసలు దీనికి ముగింపు ఉందా అనుకున్నాం. సుప్రీంకోర్టు రిపోర్ట్ వచ్చిన తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీలో మొట్టమొదట ప్రకటించి దేశంలో నేనే మొట్టమొదటి అమలు చేస్తాను ముందుకు వచ్చాడు. అది హిస్టారికల్ పాట. మేము ఎలా ఒప్పుకుంటాం? ఆ హిస్టారికల్ పనిచేసినప్పుడు ఒక గాయకుడిగా కవిగా తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా ఈ జాతిలో పుట్టిన బిడ్డగా మాకు ఒక ఫలం వచ్చినప్పుడు ఆ రోజు ఫలాలు రాలే. మాదిగా మహావీరులారాం అని పాట గొంతెత్తి పాట పాడిన ఎయిరెయిర దండోర్ అని పాట పాడిన. ఇవాళ ఫలాలు వస్తున్నాయి, దాన్ని స్వాగతిస్తూ చెప్పాలి కదా. అందుకే చెప్పాను నేను. వర్గీకరణ వచ్చిందో మాదిగా పల్లెలకు ఉపకులాల వాడలకు రాజ్యాంగం హక్కు దక్కిందో మా జాతి బిడ్డలకు చదువుకునే తమ్ముళ్లకు మా మాది గోళ్లకు రేవంత్ అన్న గుండె బలం అయ్యిందో ఏండ్లా తరబడి తండ్లాట కాంగ్రెసు సర్కారు తీర్చిందో వర్గీకరణ వచ్చిందో మాదిగా పల్లెలకు ఉపకులాల వాడలకు రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు చదువుకునే తమ్ముళ్లకు డప్పులు కొట్టే మాది గోళ్ళ గుండె సప్పుడు విన్నావాడు మానవత్వం ఉన్నవాడు మహనీయుడు రేవంత్ అన్న డప్పులు కొట్టిన మాది గోళ్ళ గుండె సప్పుడు విన్నావాడు ఆహా చెప్పులు గుట్టిన మాది గోళ్ళ చెమట నెత్తురు చూసి నోడు
పడావు పడ్డ మాదిగ వాడల జాడలాను వెతికినాడు జాడలాను వెతికినాడు మా మాది గోళ్ళకు రేవంతన్న గుండె బలం అయ్యిండో ఏండ్ల తరబడి తండ్లాట కాంగ్రెసు సర్కారు తెచ్చిందో వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు కులాల వాడలకు ఎయ్యారో ఎయ్యారో ఎయిర తండోరా రేవంతన్న పాలనకు మద్దతు ఇయ్యర తండోరా ఎయ్యారో ఎయ్యారో రేవంతన్న పాలనకు మద్దతు ఇయ్యర తండోరా ఎయ్యారో ఎయ్యారో ఎయిర తండోరా జాతినంతా ఏకం చేసి జాతర చేద్దామురో వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు కులాల వాడలకు రాజ్యాంగం హక్కు దక్కిందో మా జాతి బిడ్డలకు ఇటు వర్గీకరణ అంశంలో రేవంత్ రెడ్డి గారిని ప్రధాన పీట వేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రజాపాలన పాటలో కూడా ముఖ్యమంత్రి గారికే ప్రధాన పాత్ర వేసారు. అంటే ఎట్లా ముఖ్యమంత్రి గారిని అంటే ఇనిషియేట్ తీసుకోవడమే సోమనన్న ఎజెండాగా పనిచేస్తుండే ఎట్లా పని చేయను ఎవరి పాడైందో అని తిట్టినాం. మరి పని చేసిన ఆయనను చేసిండని చెప్పాలన్నా వద్దా? 30 ఏండ్ల మా ఉద్యమంలో 19 మంది అమరవీరులు అయినరు. 30 ఏళ్ళు పోరాటం నడిచింది. వేలాది మంది కేసులో వినరు, జైల్లో అయినాయి. 30 ఏండ్ల ఉద్యమాన్ని గుర్తించి మాదిగల సమస్య ఇది ఉంది అని చెప్పి మాదిగలే కాదు మాదిగ ఉపకులాలు ఎస్సీల్లో 58 కులాల సమస్య ఇది సమస్య క్లియర్ అయితే ఆ జాతులు కలిసి ఉంటాయి, వాళ్ళు ఆత్మగౌరవంతో బతుకుతారు, వాళ్ళు ఐక్యంగా ఉంటారు, వాళ్ళ మధ్యన ఏ తేరతమ్యాలు రావు, సామాజిక న్యాయం వచ్చి వాళ్ళు కలిసి ఉంటారు అనేటువంటి గొప్ప ఆలోచన కదా. అందువల్ల మంచి చేసినప్పుడు మంచి చేసినామని పొగడాలి కదా, చెప్పాలి కదా. చెడు చేసినప్పుడు మాట్లాడినాం కదా. అందువల్ల చేసినటువంటి వ్యక్తిని చేసిండని చెప్పక తప్పదు కదా, అది చరిత్రే కదా. ఇప్పుడు ఏదైనా మంచి పని మీరు చేశారనుకో, పలానా సిగ్నేచర్ స్టూడియో ఇది చూపించిందని చెప్పమా? మరి అది కూడా తప్పే అవుతుందా? అందువల్ల అద్భుతంగా మా జాతి గూడాలకు పిలిచి వాడలకు పిలిచి డప్పులతోటి స్వాగతం పలికి దండోరేసి ఇన్ని రోజులు నిరసన డప్పులు కొట్టినాం, ఇన్ని రోజులు సావుల డప్పులు కొట్టినాం, ఇప్పుడు పండుగ డప్పులు పాటలు పిలిపించాను కదా. జాతినంతా ఏకం చేసి జాతర చేద్దామురు, జాతిని ఏకం చేసి జాతర చేయాలని చెప్తున్నాం. మా ఆత్మగౌరవం మా హక్కుల కోసం కొట్టినటువంటి ఈ డప్పులు మా సంతోషం కోసం కొట్టుకోవద్దా? ఒక పూట 30 ఏండ్ల కళ నిజమైన వేళ మా ఆనందాన్ని కూడా పంచుకోవద్దా? ఎస్, అందుకనే అట్లా బీసీలు. కానీ వర్గీకరణ అంశంలో మీరు గతంలోనే ఒక పాట పాడారు అన్న, చెప్పులు కుట్టే చేతుల్లో చరిత్రలు రాయాలి, మా రోజులు రావాలన్నారు. అంటే మా రోజులు రావాలి, అణగారిన వర్గాలకు అధికారం రావాలని చెప్పి మీరు ఆనాడే ఊహించారు అన్నమాట. రైట్. అంటే ఇట్లా ముందు చూపుతోటే ఏ పాట పాడినా లేదంటే ఏ మెసేజ్ పంపినా సోమన్న గారు ముందు చూపుతోటి పనిచేస్తాడు ఖచ్చితంగా. 50 ఏళ్ళకి ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పగలుగుతాం కదా. అందుకే కదా ఇప్పుడు కవులు కళాకారులు ఉద్యమం. నేను ఒక పాటలో చెప్పాను, రాబోయే 50 ఏండ్లకు ఏం కావాలో కనిపెట్టు, ఈ ప్రపంచానికి మరొక కొత్తదనాన్ని చూపెట్టు, కంప్యూటరు చేతుల బట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది, వాట్సాపుల్లో ఫేస్బుక్ల్లో కాలక్షేపాలొద్దు, నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు, శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు, అవి అనుభవిస్తును వాయిగా కూసుని శుద్ధమొద్దుగా వద్దు, ఇది పోటీ సమాజం రాను ఓటమి చెందకురా, గెలుపే నీ లక్ష్యం రామ్ గగనంపై అడుగైరాం, యువతి యువకులారాం విద్యార్థి తమ్ములారాం, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి, ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్రలవ్వాలి, కంప్యూటరు చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది, ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. భవిష్యత్ 50 తరాలు ముందు ఏం జరుగుతుంది అంటే ఒక పాటను రాసినప్పుడు
కొన్ని పాటలు అలా హిస్టరీలో మిగిలిపోయే పాటలు కొన్ని ఉంటాయి, కొన్ని 50 ఏళ్ళైనా పాడుకునే పాటలు ఉంటాయి, కొన్ని అప్పటికప్పుడు తాత్కాలిక సమస్యల కోసం ఎన్నేళ్ళు పాడతాడు ఏపూరి సోమన్న ఇదే రకంగా? అంటే 50 ఏళ్ళు అంటే చనిపోయే వరకు పాటలు పాడుతూనే ఉంటాడా? ఎస్, ఏపూరి సోమన్న ఏ వెలివాడలైతే పల్లెం కొట్టి తోలు డప్పు కొట్టి కోలాటమాడి డప్పు కొట్టి పాట పాడి ఏ వెలివాడ నుంచి వచ్చాడో ఏపూరి సోమన్న ఒక వెలిశాలలో కూర్చొని ఒక చెట్టు కింద కూర్చొని ఓ డప్పు కొట్టుకుంటూ కూర్చొని ఒక 30 ఏళ్ల క్రితం పాటలు పాడిన ఏపూరి సోమన్న ఇవాళ ఆయన గలం గర్జన ప్రపంచమే వింటుంది కదా. ఏదో ఒక రోజు ఏపూరి సోమన్న అనుకునే గోల్ రీచ్ అవుతాడు, ఏదో ఒక రోజు ప్రజలందరి ఆశీర్వాదం ఉంటుంది, ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఎంతకాలం పాడుతాడు అంటే దానికి అంతం లేదు. ఎంతకాలం పాడతాడంటే గొంతున్నంతకాలం పాడతాం, ఊపిరినంతకాలం పాడతాం, ఊపిరి ఆగిపోయిన రోజు ఆగిపోతాం. అదొరదాకా పాడుతూనేవా అంటే ఖచ్చితంగా పాడతాం. పాట రూపాలు మారుతుంది, పాట రూపాంతరం మారుతుండొచ్చు. వర్గీకరణ కావాలని పాడిన పాట ఉంది, వర్గీకరణ పండుగ కోసం పాడే పాట కూడా వింటున్నాం కదా. ఎస్, మాదిగా మహావీరులారా ఆది జాంబవుని వారసులారా, ఇది నా దుఃఖాన్ని చెప్పాడు, అమరవీరుల త్యాగాన్ని చెప్పాడు. వర్గీకరణ వచ్చినాక సంతోషమైన పాటలు అంటే పాట ఉంటుంది, రూపం మారుతుంటుంది. పాట ఉంటుంది, రూపం మారుతుంటుంది. జిల్లా మీద పాటలు రాసినాం, తెలంగాణ గడ్డ మీద రాసిన పాటలు, తెలంగాణ ఉద్యమం నడిచే కాలంలో ఉద్యమ కాలంలో రాసిన పాటలు ఉన్నాయి. వచ్చిన తర్వాత కూడా అసలు పాటే లేదు వీళ్ళు రాస్తానికన్న పాట తర్వాత కూడా పాటలు రాశారు. అసలు ఏం రాస్తారు వీళ్ళు ఇప్పుడు అని ఒక ప్రశ్న ఉన్నప్పుడు కూడా పాటలు సృష్టించి రాశారు. సూర్యులగన్నట్టి సూర్యాపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా, సూర్యులగన్నట్టి వీరులగన్నట్టి నల్లగొండ మల్ల త్యాగాలతో వపడదమా, మల్ల ఉద్యమానికి దారులేద్దామా, మల్ల త్యాగాలతో వపడదమా, మల్ల ఉద్యమానికి దారులేద్దామా, మల్ల పల్లె పల్లె తిరిగి వద్దామా, పల్లె పల్లె పోయి వద్దామా, ప్రజాపాలనలో భాగమవుదామా, పల్లె పల్లె పోయి వద్దామా, ప్రజాపాలనలో భాగమవుదామా, ఉప్పలమ్మల్ సూరు చరిత ధర్మ భిక్షము గణత చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యమ్మ, యుద్ధ గీతి శుద్ధాల బండి యాదగిరి మా రోజు వీరన్న మన పెళ్లి లలితక్క, ఎందరో వీరులను ఎదర కత్తి మధ్య కలిసి గుండె గుండె నందుకొని పోరు జంగబట్టుదాము, మల్ల త్యాగాలతో పడదామా, మల్ల ఉద్యమానికి దారులేద్దామా, మల్ల త్యాగాలతో పడదామా, మల్ల ఉద్యమానికి సూర్యులగన్నట్టి సూర్యాపేటకు పోదామా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా, ప్రాంతాల గొప్పతనాలు కూడా చెప్పిన సందర్భాలు. ఎస్, అంటే మీరు ఎప్పటివరకు పాడతారంటే అంటున్నాను నేను. పాట ఏడాగుతుందన్నా రూపాంతరం చెందుతుండొచ్చు, పాట రూపాంతరం చెందుతుండొచ్చు. పిల్లలకు చెప్పే పాటలు ఉంటాయి, తల్లికి చెప్పే పాటలు ఉంటాయి, సమాజానికి చెప్పే పాటలు ఉంటాయి, చెల్లికి చెప్పే పిల్లలకు కూడా మీరు పిల్లలకు కూడా చెప్పాను కదా. ఖాళీగా ఇప్పుడు వాడిని చదువాడు చదువుతున్నాడు, నేను చెప్తేనే చదువుతాడని కాదు నా ఉద్దేశం. కళాకారుడే నా బాధ్యత అది. ఎస్, దాన్ని రిసీవ్ చేసుకుంటాడా చేసుకోడా అది సమాజానికి వదిలేస్తా, నా బాధ్యత నేను చెప్పాలి కదా అని చెప్పాను. సదవర తమ్మి ఎదగర చెల్లి చరిత్రను నిర్మించేలాను చదివే తరగని ఆస్తయి సమాజంలో నిలబెడుతుంది, చక్కటి భవిష్యత్తునిస్తుంది. ఆ ఐ ఈ ఊలాను రాయర చిన్న, ఏ ఐ ఓ అవులను దిద్దర కన్నా, ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ చదవర చిన్న, ఐజేకేఎల్ఎంఎన్యు రాయర నాన్నం. బుడిబుడి అడుగులు వేసినట్టుగా తడిపడి పాములు పలికినట్టుగా, అమ్మ ఊయలా ఊపినట్టుగా కమ్మని రాగం పాడినట్టుగా, గోరు ముద్ద వినిపించినట్టుగా సందమామతో ఆడినట్టుగా, ఆ ఐ ఈ ఊలాను రాయర చిన్న, ఏ ఐ ఓ అవులను దిద్దర కన్నా, నువ్వు చదవర నాన్న, నువ్వు ఎదగర నాన్న.
రాజకీయ నాయకులు మొదలు పెట్టుకుంటే చిన్నపిల్లల వరకు అన్ని వర్గాలలో అన్ని సందర్భాలలో సోమన్న పాటలు అయితే ఉంటాయి వాస్తవంగా, ఎవరు అవునన్నా కాదన్న. ఎట్లా అనిపిస్తుంటాయన్నా అవన్నీ ఒక్కొక్కసారి నెమరు వేసుకున్నప్పుడు అన్న, లేదంటే ఎవరో మీ పక్క వాళ్ళు మీ అభిమానులు ప్రేక్షకులు వచ్చి అన్న ఇది మీ పాట విని మేము అంత చేంజ్ అయినాం, లేదంటే మాలో మార్పు వచ్చింది, మాలో ఆలోచన విధానం పెరిగింది, మా పరిజ్ఞానం పెరిగింది, ఈ రకంగా అంటున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. అంతకంటే ఏం కావాలనిపిస్తుంది లైఫ్లో. అంటే నాకంటే పెద్దవాళ్ళు బాగా 60-70 ఏండ్లు నిండినటువంటి వాళ్ళు కూడా నీ పాట విని నిద్రపోతాం అన్నప్పుడు ఇంకా అసలు చాలా ఆనందం అనిపిస్తుంది. నా పాటలు విని పడుకుంటాం, నీ పాటలు విని పడుకుంటాం మేము రోజు. నీ పాట వింటే అంటే మేల్కొస్తే ఖచ్చితంగా పాట వింటూ పడుకుంటాం అని చెప్తా ఉంటారు. కానీ మీరు ఒకటి గమనించరో లేదో, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు మీ పోరాట విధానం లేదంటే మీ పాట విధానం జనానికి చైతన్యం పరిచే విధానం చూస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వస్తే ఏపూరి సోమన్న ఎక్కడో ఉంటాడని ఊహించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు సంవత్సరంన్నర 2 ఏళ్ల కాలం దగ్గరుంది. కానీ ఇదే సోమన్న అనే వ్యక్తి ఇదే డబ్బులతో సావాసం చేస్తున్నాడు, ఇదే కళాకారులతోనే తిరుగుతున్నాడు తప్ప ఆయన జీవిత విధానం కానీ జీవిత పరిజ్ఞానం ఏం మారలేదు. సో ఇది ఎక్కడ బెడిసి కొట్టింది, మైనస్ ఎక్కడ జరిగిందని అంటే ఏం చెప్తారు మీరు? అంటే నేను మైనస్ అని ఏమనుకుంటలేను. అంటే జనాలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుర్రు అయితే నిజమా కాదా? ఏదన్నా ఒక చిన్న తడబాట్లు, చిన్న తప్పటడుగులు జరగడం, దాన్ని కొంచెం సరి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఖచ్చితంగా మనం ప్రజలు ఏదైతే నా మీద ఊహించుకుంటారో, ప్రజలు ఏదైతే నా మీద పెట్టుకుంటారో ఆ నమ్మకం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తారు. వారి పట్ల మాకు విశ్వాసం ఉంది. వారు ముఖ్యమంత్రిగా లేనప్పుడే, వారు పిసిసి అధ్యక్షుడిగా కానప్పుడే వారితో కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళం కనుక వారు మమ్మల్ని మర్చిపోరు. మా రాజకీయ జీవితం అనేది మాకు రేపు భవిష్యత్తులో ఏం కావాలా ఏం కాకూడదు అనేది కూడా మా జీవితం రాజకీయంగా రేవంత్ అన్న చేతిలో పెట్టినాం. అందువల్ల వారు డిసిజన్ తీసుకుంటారు ఖచ్చితంగా. నేను నా బాధ్యతగా ఒక గాయకుడిగా, ఒక నాయకుడిగా ఎంత మేరకు అవసరం ఉంటే పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, రేవంత్ అన్న కోసం అంత మేరకు నేను సీరియస్గా పనిచేయడానికి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నెమరు వేసుకొని ముందుకు పోయగలిగే స్తోమత ఉన్న సోమన్న గారు ఎందుకు ఆ మధ్య కాలంలో రాజకీయంగా యూటర్న్ తీసుకున్నాడు? ఎందుకు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అని అంటే కొన్ని తప్పటడుగులు జరిగినాయి. అంటే ఎంత గొప్ప వాళ్ళైనా ఏదో ఒక సందర్భంలో కొన్ని మిస్టేకులు జరుగుతాయి చరిత్రలో. అట్లా అనేక మంది ఉదాహరణలు ఉన్నాయి. నా లైఫ్ కూడా అలా జరిగిపోయింది. అదొక పీడకల్లాగా దాన్ని మర్చిపోయినా. నేను కూడా ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని రిసీవ్ చేసుకొని సర్లే అది జరిగింది అయిపోయింది, గతం కానీ ఇప్పటి నుంచి అయినా మీ సేవలు ప్రజాపాలనలో భాగం కావాలి, మీ సాహిత్యం మీ పాట ప్రజాపాలనలో భాగమై పనిచేయాలని చెప్పి వారు సూచించారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే నా ఎదుగుదలలో అదొక కారణం అని ఎప్పుడు అనిపిస్తలేదన్నా? లేదంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదంటే మంత్రివర్గం కావచ్చు, ఆ మధ్యలో అలాంటి నిర్ణయాలు తీసుకున్నావు కాబట్టి, మధ్యలో బీఆర్ఎస్కి పోయినావు కాబట్టి నీ డెవలప్మెంట్ అనేది ఆగింది, లేదంటే నీకు పదవులు ఫస్ట్ వరుసలో ఉండేటోళ్ళం ఇబ్బంది అనిపిస్తుందా? అదే పోకపోయి ఉంటే అన్న ఏదైనా ఆలోచించే వరకు ఆలోచిస్తాం. రోజు దాన్నే ముందటేసుకొని కూర్చోలేం కదా. అదొక టైంలో ఆలోచించాను, సరే ఆ రోజు ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని ఆలోచించను. దాన్నే ఇప్పుడు రిపీట్ చేసుకుంటూ ఆలోచించుకోలేను. ఎస్ ఒకసారి అనుకున్న అయిపోయింది కదా. ఇప్పుడు ఏదైనా ఎలా ఉండాలి అనేది ఒక ప్లాన్ ఉంటే సరిపోయాయి. ఇప్పుడు నడుస్తున్నానన్నా ఒక మెట్టు ఎక్కబోయి తడబడ్డాను, నెక్స్ట్ నడిచేటప్పుడు సరి ఇంకో మెట్టన మంచిగా ఎక్కడానికి ఒక టైం ఉంటుంది కదా. అందువల్ల అట్లే అనుకుంటున్నాను. కానీ సోమన్న మీ పాటలు విని మీరు ఏదైతే స్టేజ్ల మీద వాడిరో, మీ పాటలు విని ఎమ్మెల్యేలు అయిన వ్యక్తులు ఉన్నారు, మీ పాటలు విని మంత్రులు అయ్యారు, ఇప్పుడు ముఖ్యమంత్రి స్టేజ్లలో కూడా ఉన్నారు. కానీ ఇదే సోమన్న అనే వ్యక్తి ఇంకా ఎలాంటి పదవులు అనుభవిస్తలేడు. వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, రాజకీయ పరంగా ఆర్థిక పరంగా లావాదేవీలు జరుగుతున్నాయి, బాగున్నారు. కానీ మన అణగారిన వర్గాల పిల్లలు లేదంటే మీలాంటి వ్యక్తులు ఏదైనా చిన్న తప్పులు చేస్తే ఆ తప్పుని ఉదాహరణగా చూపించి భవిష్యత్తు ఆపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని మీరు ఎట్లా? నిజమే, అది అలాంటిది వాస్తవానికి పొలిటికల్గా రాజకీయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు చేస్తే అది ఒక భాష ఆ పదం వేరే ఉంటుంది. లేని వాళ్ళు చేసిన వాళ్ళకి ఇంకొక పదాలు ఉంటాయి. సంసారం కానీ నా అదృష్టం కొద్ది ఏంటంటే నాకు రేవంత్ అన్న వారు సీఎం అయిన తర్వాత కలిసిన మనిషిని కాదు కదా. సీఎంగా లేనప్పుడే నేను కలిసి జర్నీ చేశాను కనుక నాకు ఆ ప్రేమ నా పట్ల వారికి ఆ ప్రేమ ఉంది. సరే జరిగిన మిస్టేక్ను మనోడు తెలుసో తెలియక ఒక పొరపాటు ఒక అడిగేశాడు అయిపోయింది అని చెప్పి
రిసీవ్ చేసుకొని దగ్గర తీసుకున్నాడు. అది నాలో ఒక గొప్ప ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఎస్. ఏమనిపించిందన్న బీఆర్ఎస్ నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని మొదటిసారి కలిసిన తర్వాత వారి రియాక్షన్ మీ పట్ల ఎట్లా అనిపించింది? చాలా చాలా రిసీవ్ చేసుకున్నాడు. చూడగానే ఇమీడియట్లీ పిలిచి దగ్గర పిలిచి భుజం మీద చేసి ఏమైపోయావు, ఎందుకు ఇలా జరిగిపోయింది, సరే గతం కదా జరిగింది అయిపోయింది, టచ్లో ఉండు, కలువు, పని చేసుకో, పనిలో ఉండు, నేను సమయం వచ్చినప్పుడు నేను తప్పకుండా నేను స్పందిస్తా, సమయం వచ్చినప్పుడు నేను చూస్తా, నేను ఖచ్చితంగా నీకు ఏదో ఒక రకంగా న్యాయం చేస్తా. రాజకీయ హామీలు ఏమన్నా భవిష్యత్తులో రాబోతున్నాయా? ఖచ్చితంగా ఇంకా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా నేను నా రాజకీయ జీవితం రేవంత్ అన్నతోటే ప్రయాణమై సాగుతాయి. ఇవాళ ఏదో ముఖ్యమంత్రిగా ఉన్నారు అని కాదు, రేపు నేను ఏ పొజిషన్కి వెళ్ళాలన్నా వారి చేతిలోనే ఉంది. ఎందుకంటే ఆ రోజే ఏం లేని రోజే నేను వెంటబడి ఎమ్మటి తిరిగాను కనుక నేను వదిలిపెట్టే ప్రసక్తి ఏం లేదు. అధికారంకి వచ్చిన తర్వాత అన్న వాస్తవంగా చాలా మంది గాయకులు వస్తున్నారు, పాడుతున్నారు, పర్లేదు, వినడానికి బానే ఉంది. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ ఇంకా భవిష్యత్తు లేదు, దీని మనుగడ లేదు, దీనికి ఇంకా ఆనవాళ్ళు లేవు అన్న రోజుల్లోనే విరోచితంగా పోరాడిన సందర్భాలు సోమన్న గారు ఉన్నాయి కదా, పాట రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు. నేను రాసిన ఒక్కొక్క పాట ప్రతిదీ అది కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ గా ఉపయోగపడ్డది. నేను రాసిన ప్రతిదీ కూడా ఆ రోజుల్లో ఒక్కరిద్దరు ఎమ్మెల్యే కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపింది ఆ రోజులలో, కష్టకాలంలో. శంషాబాద్ లో రాహుల్ గాంధీ గారు వచ్చిన మీటింగ్ కానీ, సంగారెడ్డిలో రాహుల్ గాంధీ గారు వచ్చినటువంటి మీటింగ్ కానీ, పెద్ద పెద్ద హిస్టారికల్ పెద్ద బహిరంగ సభలు, తర్వాత సరూర్ నగర్ గ్రౌండ్ లో జరిగినటువంటి రాహుల్ గాంధీ గారి మీటింగ్ కానీ, పెద్ద పెద్ద బహిరంగ సభలు, ఏ ఒక్కటి రెండు అని నేను చెప్పలేను. అట్లాంటి సభలన్నింటినీ కూడా విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన నా బాధ్యతగా నేను పనిచేసిన ఒక్కొక్క పాట తూటాలు లాంటి పాటలు. ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు, ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు, కొడవర పోటు కారు టైరుకు పోటు, కొడవర పోటు కారు టైరుకు పోటు, పాలించే సత్తా లేని పాగలుగళ్ళు, పాలించే సత్తా లేని పాగలుగళ్ళు, అనుభవమే లేని కొత్త పిచ్చాగళ్ళు, అనుభవమే మళ్ళ ఎన్నికలంటూ పల్లెలకొస్తుండ్రు, ఇక ఎలగా పెట్టిందేందని చల్లబట్టుదా. ఎయ్యర పోటు చెయ్యి గుర్తుకు ఓటు, కొడవర పోటు కారు టైరుకు పోటు, ఎయ్యర పోటు చెయ్యి గుర్తుకు ఓటు, కొడవర పోటు కారు టైరుకు పోటు. అంటే మీరు పాడుతున్న విధానం అప్పుడు చూస్తే మీరేదో ఎవరో ఏదో ఆర్థికంగా పైసలు ఇస్తే పాడే రకం కాదు, వ్యక్తిగతంగా మీకు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంతో అభిమానం ఉంటే తప్ప అలాంటి పదాలు అలాంటి మాటలు రావు. అదనేది గమనించుకోవాలి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం కార్పొరేట్ వ్యవస్థను చూస్తున్నాం, మనం 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇస్తే అతని గురించి ఒక పాట రాసి సేమ్ అదే లిరిక్ అదే పదాలు ఇంకొక వ్యక్తికి రాస్తాం. మనం ఎవరి గురించి చెప్తున్నాడో మీకు అర్థమై ఉంటుంది. కానీ మీరు పాడే విధానంలో ఏంటంటే పార్టీకి మీకు అటాచ్మెంట్ ఉన్నట్టు, లేదంటే పార్టీ విధి విధానాన్ని మీరు బాగా అటాచ్ అయినట్టు ఆ రకంగా ఉంటాయి పాటలు. అంటే పార్టీ పరంగా ఎందుకన్నా అంత ఇష్టం ఏర్పడింది, ఎప్పటి నుంచి ఏర్పడింది? అంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే, ఈ దేశంలో భారత రాజ్యాంగం బతకాలంటే కాంగ్రెస్ పార్టీ బతకాలి. ఈ దేశంలో దళితుడు, పేదోడు, గిరిజనుడు, బీసీ, అణగారిన వర్గాలు లేదా అగ్రకులాల్లో ఉన్న పేద వర్గాలు కూడా ఆత్మగౌరవంతో బతకాలనంటే భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. భారత రాజ్యాంగం కాపాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ. భారత రాజ్యాంగం అమలైనప్పుడు ఈ దేశం ఎట్లా ఉంది, భారత రాజ్యాంగం రాకముందు ఈ దేశంలో పేదల పరిస్థితి ఎట్లా ఉంది ఒక్కసారి బేరీజ్ చేసుకొని చూసుకుంటే, రాజ్యాంగం వచ్చిన తర్వాత మనిషికి మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది కదా, రాజ్యాంగం వచ్చిన తర్వాత కదా మనిషి తెల్ల బట్టలు వేసుకుని సమాజంలో కలిసింది, రాజ్యాంగం వచ్చిన తర్వాత కదా దళితులు రోడ్ల మీద తిరిగింది, రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక కదా బీసీలు పదవుల్లోకి వచ్చింది, రాజ్యాంగం వచ్చినాక కదా ఎస్టీలు పదవుల్లోకి వచ్చింది, ఉద్యోగాలు పొందింది. రాజ్యాంగమే లేనప్పుడు ఈ జీవితాలన్నీ కూడా ఒక చీకటి యుగంలో బతికినాయి. ఈ చీకటి కోణం నుంచి వెలుగులోకి తెచ్చిందే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని ఇవాళ రాజ్యాంగ గ్రంథాన్ని భుజానికి ఎత్తుకొని జై బాపు, జై సంవిధాన్, జై భీమ్ అనే నినాదం ఇచ్చి ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని జోడో యాత్ర, భారత్ జోడో యాత్ర చేసిన చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేదే భారత రాజ్యాంగాన్ని కాపాడేది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రేమ అన్నావు నువ్వు? కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకు ప్రేమ అంటే బ్యాంకులను జాతీయం చేసింది, కాంగ్రెస్ పార్టీ పనికి ఆహార పథకం తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టింది,
కాంగ్రెస్ పార్టీ గరీబ్ హఠావ్ అనే నినాదాన్ని తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇండ్లు లేని పేదలు గుర్తించి ఇండ్లు కట్టింది. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ పీరియడ్లో భూములు వంచింది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలు ఒక హిస్టారికల్ సేవలు, అవి చరిత్రలో మర్చిపోలేని. పేదోడికి ఆహారం, ఇప్పుడు పేదోడికి ఒక 2 నెలలు 3 నెలలు ఒక పని కల్పించేటువంటి ఒక చట్టాన్ని చేసింది. ఇది ఖచ్చితంగా కలిపేయాలని చట్టంలో చేసింది. అది ఎంత హిస్టారికల్. ఏ పని లేకపోతే ఎలా బతుకుతాడు సామాన్య మానవుడు? ఇప్పుడు బిజినెస్లు వ్యాపారంలో ఆ పని విలువ తెలకపోవచ్చు, కానీ ఆ పని మీదనే ఆధారపడి బతికేటోడు. అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక ఒక హిస్టారికల్ కాంగ్రెస్. నేను అందుకే రాశాను, దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం మీదమ్మా, ఈ దేశాన్నే పదవిని వదిలిన త్యాగం నీదమ్మా, ఆటుపోటులకు నిలబడగలిగే ధైర్యం నీదమ్మా, ఉక్కుమైన మన తల్లి ఇందిరను యాది చేస్తివమ్మా, అమ్మా సోని అమ్మా మా సల్లని తల్లివే అమ్మా, మా ఆశల దీపం నీవే, మా రేపటి స్వప్నం నీవే, దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం మీదమ్మా, ఈ దేశాన్నే పదవిని వదిలిన త్యాగం నీదమ్మా, దేశం కోసం ప్రాణమిచ్చిన ఆటుపోటులకు నిలబడగలిగే ధైర్యం నీదమ్మా, ఉక్కుమైల మన తల్లి ఇందిరను యాది చేస్తివమ్మా, ఉక్కుమైల మన తల్లి ఇందిరను యాది చేస్తివమ్మా, అమ్మా సోని అమ్మా మా సల్లని తల్లివే అమ్మా, మారేపటి స్వప్నం నీవే, మా ఆశల దీపం నీవే, దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం నీదమ్మా, ఈ దేశాన్నే పదవిని వదిలిన త్యాగం నీదమ్మా, ఆటుపోటులకు నిలబడగలిగే ధైర్యం నీదమ్మా, ఉక్కుమైల మన తల్లి 60 ఏండ్ల తెలంగాణ ప్రజల తండ్లాట చూస్తివమ్మా, వేలాది బిడ్డల బలిదానంతో చలించినావమ్మా, వేలాది బిడ్డల బలిదానంతో చలించినావమ్మా, వేలాది బిడ్డల బలిదానంతో చలించినావమ్మా, మాట దప్పని మడమ దిప్పని గుణమే నీదమ్మా, తరతరాలుగా కాంగ్రెసుకు ప్రజలే బలమమ్మా, తరతరాలుగా కాంగ్రెసుకు ప్రజలే బలమమ్మా, తరతరాలుగా కాంగ్రెసుకు ప్రజలే బలమమ్మా, నువ్వు తీసుకున్న ఈ నిర్ణయానికి తిరుగే లేదమ్మా, తెలంగాణలో కాంగ్రెసుకు ఎదురే లేదమ్మా, దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం మీదమ్మా, ఈ దేశాన్నే పదవిని వదిలిన త్యాగం మీదమ్మా, ఆటుపోటులకు నిలబడగలిగే ధైర్యం మీదమ్మా, ఉక్కుమైల మన తల్లి 133 సంవత్సరాల కాంగ్రెస్ పార్టమ్మా, స్వతంత్ర భారత సంగ్రామానికి సైరనూదెనమ్మా, స్వతంత్ర భారత సంగ్రామానికి సైరనూదెనమ్మా, స్వతంత్ర భారత సంగ్రామానికి సైరనూదెనమ్మా, గాంధీ నెహ్రూ వల్లభాయ్ పటేలుల వారసత్వమమ్మా, గాంధీకి దత్తత బిడ్డ ఇందిరా రాజ్యమేలెనమ్మా, గాంధీకి దత్తత బిడ్డ ఇందిరా రాజ్యమేలెనమ్మా, దేశద్రోహుల బాంబుల దాడికి బలైపోయానమ్మా, చరితలో నా పేదల కోసం ప్రాణమిచ్చనమ్మా, దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం మీదమ్మా, ఈ దేశాన్నే పదవిని వదిలిన త్యాగం మీదమ్మా, ఆటుపోటులకు నిలబడగలిగే ధైర్యం మీదమ్మా, ఉక్కుమైల మన తల్లి ఇందిరను యాది చేస్తివమ్మా. చాలా అద్భుతంగా చెప్పారు. అంటే ఒక పార్టీలో ఎలాంటి విభాగాలు ఉంటాయనేది ఒక పాట మొత్తంలో చెప్పేసిరు అన్న. అంటే అప్పుడే గమనించారు అన్నట్టు పార్టీ యొక్క గొప్పతనాలు. 16-17 ఏళ్ళు రాశా ఈ పాట. 16-17లోనే ఈ పాట రాశాను. ఆహార భద్రత చట్టం మీద, అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన హిస్టారికల్ చట్టాల మీద రాశాను. ఇంకా అనేక లోతుల్లోకి వెళ్ళే ఈ సబ్జెక్టులను కూడా చెప్పాను. అందువల్ల నేను అంటే చాలా మంది కొంతమంది కామెంట్లలో
కొన్ని మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుంటుంది. నేను ఏదైనా ఒక వస్తువు తీసుకో, ఒక సాహిత్యం తీసుకో, ఒక పాట తీసుకో, దాన్ని హార్ట్ఫుల్గా ప్రేమిస్తాను, ఇష్టపడతాను. ఇష్టపడితేనే పాట వస్తుంది. ఇందాక కూడా నేను మీ దగ్గర గమనించింది ఏంటంటే, ఇదేదో ఇంటర్వ్యూ కదా, మీరు ఏదో ప్రొఫెషనల్గా యాక్ట్ చేయాలన్నారు కాకుండా మీరు ఒక పాట పాడుతుంటే మీ అణువు మీరు చలనం ఉంది మీ మీ శరీరంలో, అంటే అందులో లీనమైపోతున్నారు, ఆ పాటలో పూర్తిగా నిమగ్నం అయిపోతున్నారు. సో అది చాలా తక్కువ మందికి ఉంటుంది. అది నేను వస్తున్నప్పుడు, మీ దగ్గరకు వస్తున్నప్పుడు జనరల్గా ఆకలి వేస్తుంది బాగా నాకు. అయ్యో 7:30, 8కి ఏమైనా తినాలి. ఓకే. కానీ మీ ఇంటర్వ్యూ మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు నా ఆకలి ఎక్కడ పోయిందో తెలియదు. ఓకే. ఫస్ట్ పదం అనుకుంటప్పుడు కొంత ఆకలిగా మనసంతా ఏదో ఉండే, కానీ పాటలోకి ఇంత ఎనర్జెటిక్ గా ఇంత ఉత్సాహంగా పాడుతున్నారు అని అంటే ఏందన్నా మరి ఆరోగ్య సమస్యలు ఏమి కూడా ఉంటాయి కదా? ఉంటాయి, అన్నీ ఉన్నాయి. అన్ని అంటే రాకూడని అన్ని వచ్చినాయి కనుక దాని మీద కూడా పట్టు వచ్చేసింది. ఓకే. ఇప్పుడు జనరల్ గా కొత్తగా జబ్బు వచ్చేవానికి ఏమైంది, భయం అవుతుంటుంది. అబ్బా ఇది ఏమైద్ది అని. ఆల్రెడీ నిండా మునిగినోనికి భయం ఏమి ఉండదు కదా. ఇక అరే ఇది ఏమి చేస్తుంది, ఏమైతే ఇప్పుడు తింటే ఏమైద్ది, తినకపోతే ఏమైద్దో అర్థమైంది కదా. అవును. మీరు సాయి చందన్న గారు చనిపోయిన తర్వాత డాక్టర్లు ఒక సైంటిఫిక్ రీజన్ చెప్పారు, అంటే ఎక్కువ మోతాదులో గొంతు పెగిల్చుకొని మాట్లాడడం, తగినంత నీళ్లు కానీ ఆహారం టైంకి తీసుకోకపోవడం అదొక రీజను గుండెపోటు రావడానికి అని చెప్పారు. సో అలాంటి సమస్యలు మీరు కూడా గంటల వ్యవధిలో గంటల తరబడి సమావేశాల్లో స్టేజ్ల మీద ప్రసంగిస్తుంటారు. సో ఇబ్బంది అనిపిస్తుందన్నా ఎన్నడన్నా? ఏమి కాదు. ప్రజలందరి ఆశీర్వాదం, ప్రజల దీవెన ఉన్నంత కాలం అద్భుతంగా మనం అనుకున్నన్ని రోజులు ఈ భూమి మీద ఉంటాం. మనం అనుకున్న గోల్ రీచ్ అయ్యేదాకా వదిలిపెట్టాం. హెల్త్ ఇష్యూస్ వచ్చి పెద్ద నష్టపోయి ఏంది అనేటువంటి సమస్యలు ఏం లేవు. ప్రజలే ఎనర్జీ, జనం కనపడ్డారంటే లేచి ఆవిడే కదా. అందువల్ల అన్నిటి మీద కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నాకు తెలుసు మనిషిగా పుట్టిన మనం మళ్ళీ పుట్టాం అని తెలుసు. ఇది అమూల్యమైన జీవితం అని తెలుసు. ఈ ప్రతి జీవితాన్ని ప్రతిరోజును ఒక అద్భుతంగానే గడుపుతాను తప్ప దీన్ని టైంపాస్గా గడపను, ఒక ఇంపార్టెంట్గానే తీసుకుంటాను. అందువల్ల రాసే పాట ఆర్ట్ఫుల్గా ప్రేమగా లోతుల్లో నుంచే రాస్తాను. నువ్వు సాయి చందు గుండె అని చెప్పినప్పుడు నేను 2019లోనే రాశాను. నేను గుండె గుండె నీవు పదిలంగుండమ్మ, నిండు నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మ, దేహానికి ఊపిరి నీవమ్మ, ప్రాణానికి రూపం మాయమ్మ, నువ్వు లబుకు డబుకని మోగుతుంటే పరుగెడుతానమ్మా, నువ్వు అలిగి ఆగిపోతే నేలన పడిపోతానమ్మా, గుండె గుండె నీవు పదిలంగుండమ్మ, నిండు నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మ. గుండె గురించి చెప్పాను. గుండె కొట్టుకుంటేనే కదా మన జీవన విధానం. ఊరు పంపు నీళ్ళనెత్తి పోసినట్టుగా నా రక్తమంతా దారాల పారిస్తుంటావు, ఎగిసి పడి గోదారి అరడ తీరుగా నా తనువులోని అణువును తాకుతుంటావు, నా మెదడును పడితే రోజుకింత పదునెడుతావమ్మా, జ్ఞానాన్ని అందించి బుద్ధి జీవిని చేశావు, గుండె గుండె నీవు పదిలంగుండమ్మ, నిండు నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మ. అంటే ఎప్పుడన్నా మీ ఇన్నేళ్ల మీ జీవితంలో, మీ జీవిత ప్రయాణంలో అరే నేను ఈ అంశాల గురించి మాట్లాడలేదు, లేదంటే ఈ అంశాల గురించి ప్రస్తావించలేదు, పాటలు పాడలేదు, అట్లా ఏమన్నా శూన్యం ఉందా అన్న? అరే ఉన్నాయి. ఇంకా అంటే మీరు మామూలుగా ఉద్యమకారుల గురించి పాడిరు, రాజకీయ నాయకుల గురించి పాడిరు, అనేక సందర్భాలలో మీ పాటలు ఉన్నాయి, అనేక సిచ్యువేషన్స్ని బట్టి ఉన్నాయి. కానీ ఇంకా ఇది పాడితే బాగుండు అనేది ఏమన్నా, లేదంటే అలాంటిది ఏదైనా ఉందా మీ జీవితం? ఉన్నది, ఖచ్చితంగా. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, చెప్పాల్సినటువంటి సందర్భంలో చాలా చెప్పేది ఉంది. ఇది ఉరుకుల పరుగుల జీవితం, దారం దగిన గాలిపటం, దిన గండమని ప్రయాణం, దిన గండమని ప్రయాణం, సుడిగుండం దాటే ప్రవాహం, కంటిని దురగాసి కడుపు ఆకలి కొర్చి కన్నమ్మ రాజ్యాలు పోయి వస్తాము, ఆలి పిల్లల నిడిసి ఉన్న ఊరును మనిషి దేశాలెన్నో తిరుగుతుంటావు, డ్రైవర్ అన్నా మా డ్రైవర్ అన్నా నీ గుండె బలానికే సలామన్నం, డ్రైవర్ అన్నా మా డ్రైవర్ అన్నా నీ గుండె బలానికే సలామన్నం, ఇది ఉరుకుల పరుగుల జీవితం, దారం దగిన గాలిపటం. అనేక విషయాలు. దాదాపు ఎన్ని వందల పాటలు పాడుంటారన్నా ఇప్పటి వరకు, నిన్నటి వరకు? అంటే రికార్డెడ్గా పాడినటువంటి కొన్ని అన్ని కలిపి దాదాపు ఇప్పటి వరకు ఒక 500 పాటలు
ఓకే 500 రికార్డెడ్ గా నేను రాసి చూసినటువంటి పాటలు, రాయకుంటే ఇతరులు పాడినటువంటి పాటలు చాలా పాటలు ఉంటాయి. ఇందాక నేను కార్లో వస్తున్నా, ఒక మిత్రుడు ఫోన్ చేసి ఇంటికి పోతున్నావు అంటే ఇట్లా సోమన్ అన్న వస్తుండు ఇంటర్వ్యూ ఉందంటే, అరే ఈ మధ్యలో ఏదో పాట పాడినట్టు బాగా వైరల్ అవుతుంది, నాకు తెలిసి ముఖ్యమంత్రి ఒక పిలిచి 30-40 లక్షలు ఇచ్చుంటాడు. ఆ మిత్రుడు అన్నది చెప్తున్నా, 30-40 లక్షలు ఇచ్చుంటాడు అంటే ఒక్క పాటకి 30-40 లక్షలు సోమన్ అన్న తీసుకుంటే ఇప్పుడు 250-300 పాటలు అన్నాడు. ఆ లెక్క చూసుకో ఎన్ని 100 కోట్లు సంపాదించుకుంటున్నారు కదా. మరి ఎంత ఆలోచనలో ఉంచాడు మనల్ని పాపం. ఆదర్శించింది ఇట్లాంటి అంటే ఇప్పుడు ఆయన అన్నాడు వాస్తవంగా, ముఖ్యమంత్రి గారు 30-40 లక్షలు ఇస్తే ఏపురు సోమన్న పాట బయటోడు కాదు. ముఖ్యమంత్రి గారు మనసులో నా స్థానం ఒకటి ఉంటుంది చూడు, గది కావాలని నాకు. ముఖ్యమంత్రి గారు దగ్గరికి వచ్చి సోమన్న అని చెప్పి చేసుకుంటే అదే నాకు కోట్ల బలం. 30-40 లక్షల కోసం పాటలు పాడేటోడు సోమన్న కాదు. సోమన్న 30-40 లక్షల కోసమే పాడితే నాకు ఏ ఆస్తి అక్కర్లేదు, నా గొంతే ఆస్తి, నాకు నా రచనే ఆస్తి. నేను కమర్షియల్ గా మారితే ఎవరి మీద పడితే వాళ్ళ మీద నేను కూడా పాడితే డబ్బు సంపాదిస్తా. ఒక ఎజెండా పెట్టుకొని పాడుతున్నాను. పాడరా అట్లా? ఉదాహరణకు ఇప్పుడు ఒక మంత్రి ఒక ఎంపీ ఫోన్ చేసి, సోమన్న నెక్స్ట్ మనకి ఎలక్షన్లు వస్తున్నాయి, నీకు 10 లక్షలు పంపిస్తున్నావు, 2 పాటలు పాడు. కాంగ్రెస్ పార్టీ అయితే పాడుతా. నా విధానం మీకు తెలుసు. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసమే పనిచేస్తాను. ఇంకో పని. ఇప్పుడు మీకు రఘునందన్ రావు అంటే కిషన్ రెడ్డి జీవితంలో జరిగిన పని చేసి నేను 10 లక్షలు ఇస్తా, 2 పాటలు. జీవితంలో కూడా జరిగిన పని. నా లైఫ్ పాటలు పాటలు రాస్తారా? ఎట్లా సాధ్యమైంది? ఎట్లా రాస్తా? నా ఒంటి మీద కాంగ్రెస్ అనే పొలిటీషియన్ కాంగ్రెస్ కండ వేసుకొని నేను రేవంత్ అన్న మనిషిగా ఉండి నేను ఇంకో పార్టీకి పాట ఎట్లా రాస్తా? అంటే కొందరు ఉంటారు కదా అన్న, ఒకటే లిరిక్ అన్ని పార్టీలకి రాసి, లేదంటే నేను స్టార్టింగ్ నుంచి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాను. కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు వచ్చినాక ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పనిచేశాను. కేసీఆర్ వచ్చినాక కూడా నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పనిచేశాను. అంటే ఇంతమంది ముఖ్యమంత్రులు మారి మొదటిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ అన్న సీఎం తర్వాత నేను వ్యతిరేకం లేను. అంటే నేను ఇన్ని ప్రభుత్వాలు చూసుకుంటూ వచ్చిన, ఏ రోజు కూడా నేను ప్రభుత్వానికి అనుకూలమైన పాటను ఎప్పుడు పాడలేదు. నేను ఫస్ట్ టైమే నేను ఈ అధికారంలో ఉన్నారు. ఫస్ట్ టైం అధికారంలో. ఇంతకాలం ఉద్యమాల్లో, పోరాటాల్లో ప్రజలకు సంబంధించిన పాటలు పాడుకుంటూనే వచ్చాను. అందువల్ల నేనేమంటున్నంటే, ఏ ఎజెండా ఎత్తుకున్నా ఆ ఎజెండా కోసమే పనిచేస్తాను తప్ప ఈ ఎజెండా ఈడెత్తుకొని మళ్ళీ ఇంకో ఎజెండా అంటే నేను జనరల్గా గాయకుడిగా బతకాలనుకుంటలేను. జనరల్ గాయకుడు వేరు. వాళ్ళు ఏడిచ్చినా ఏడిగైనా పోతారు, ఏదైనా సుచ్చుకొని పోతారు, ఉంటారు. వాళ్ళ లక్ష్యం పాట పాడడం, వారి లక్ష్యం 10 రూపాయలు సంపాదించడం. నా లక్ష్యం అది కాదు. నా లక్ష్యం కాంగ్రెస్ పార్టీలో ఇంత స్థానం సంపాదించాలి. నా లక్ష్యం రేవంత్ అన్న మనసులో ఇంత స్థానం ఉండాలి. సోమన్న మావోడే, అవకాశం వచ్చినప్పుడు సోమన్న కోసం ఏమన్నా చేయాలి, ఈ ఆలోచన ఉంటే చాలు, వారి సహకారం ఉంటే చాలు. నాకు ఇది కావాలి. నాకు ఇప్పుడు నాకు ఒక గోల్ పెట్టుకొని పాటను పదవి కోసం, రాజకీయ భవిష్యత్ కోసం ఏపూరు సోమన్న గారు ముఖ్యమంత్రి జోకుతున్నాను అన్న వినండి. అదేనా? నో వినండి అన్న, నేను కొత్తగా ఇవాళ రేవంత్ రెడ్డిని జోకితే నాకు జోకుడు అయిద్ది అన్న. ఏం లేని రోజే అమ్మా మన ఊరు ఆగమైందే మల్లన్న సాగరులో మునిగిపోయిందే అమ్మా మన ఊరు ఆగమైందే మల్లన్న సాగరులో మునిగిపోయిందే ఏటిగడ్డ కిస్టాపూర్లో మీటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. 2 రోజులు వారు దీక్ష చేసి ఆడ పడుకుంటే ఈ పాటలు రాసుకుంటూ పాడుకుంటూ ఆడ కూర్చున్నా. మరి ఆ రోజు అది జోకినట్ట ప్రజా ఉద్యమం. అది అచ్చంపేట నుంచి పాదయాత్ర చేస్తే అచ్చంపేట వేదిక మీద నేను స్వయంగా ప్రకటించాను, రేవంత్ అన్న ఖచ్చితంగా పాదయాత్ర చేస్తుండు, నడుస్తుండు అని చెప్పి నేను ప్రకటించాను. ఇది జోకినట్ట? మీరు చెప్పండి. ఇలా సీఎం అయినందుకే వచ్చి నేను పాడితే రైట్, నా జోకుడేనాను. నేను వారి ప్రతి కష్టకాలంలో నేను వారి గొంతయి వారి వెనుక నేను ఉన్నా కదా. నేను వచ్చి పాడిన తర్వాతనే కదా ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ రోజు వచ్చి వారు మాట్లాడింది. అందువల్ల నాకు జోకుడు అంటే ఏముంటుందన్నా, 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎవని పాలైందిరా తెలంగాణ అని అడిగిన. మరి జోకెట్టోడా సోమన్న ఏకెట్టోడా ఎదిరించేటోడా? అర్థమవుతుంది కదా. కేసీఆర్ స్వయంగా అన్నాడు కదా, ఎవని పాలైందని రాసి ఎవనా పాలైంది అని అన్నాడు కదా. అదే ఆయన రేవంత్ అన్న జోకనికి అంటే ఎందుకు అంటున్నావు అని కూడా అడిగింది నేను. అయితే నువ్వు ఆ పార్టీ విన్నావా అన్నాడు. లేదు విన్నా అంటే ఆయన ఏమన్నాడు, ఎవరి పాలైందో తెలంగాణ అని చెప్పి గడిల పాలైంది అన్నాడు. ఇప్పుడేమో రేవంత్ అన్న పాలైంది అంటుండు. ప్రజాపాలన అయిపోయింది, రేవంత్ అన్న ఏలుతున్నాడు అని అన్నాడు. మరి ఆయనకు ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన అనాలి కదా, రేవంత్ రెడ్డి పేరెందుకు తీసిన ఆ వ్యక్తి అంటుండు.
తప్పు తప్పు తప్పు. రేవంత్ అన్నని ఇనిషియేట్ ఎందుకు పెడుతుండు ముందుగా అంటూ. లే లే లే, లే. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అండి. ఓకే. కాంగ్రెస్ పార్టీ వేరు, రేవంత్ అన్న వేరు కాదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వేరు, రేవంత్ అన్న వేరా? కాదు. రేవంత్ అన్న అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే రేవంత్ అన్న కదా. ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎవరైనా? మరి ముఖ్యమంత్రి గారి పేరు చెప్పకూడదా? చెప్పండి మీరు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడానికి పోరాడింది ఎవరు? చెప్పండి. ఎవరు ముఖం చూసి ఓట్లేసిరు? ఎవరు చూసేసారు ఓట్లు? రేవంత్ అన్న మాటను చూసేసారు, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమను చూసేసారు. ఈ కలిస్తే అధికారం వచ్చింది కదా, అవునా కాదా? మరి అది చెప్తే తప్పెట్లా? అరే ఏళ్తున్నాయను రేవంత్ అన్న ఏలేరో తెలంగాణ బాధలన్నీ తీరేరో అంటే ఇది అంటే తప్పు వచ్చిందా? ఇది ఏం జోకుడు ఉంది ఇలా? ఓకే. ఇది జోకినట్ట? ఏం మనసులో ఏదో అర్థం కాదు. అంటే ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంటా అంటే, ఈ ఇందాక మీరు కూడా చెప్పారు కొన్ని కామెంట్లు చూస్తాం, లేదంటే నవ్వు వస్తుంది. ఓకే. నవ్వు వస్తుంది. బాధ అనిపించదా? ఏం బాధ? బాధ ఏమున్నది? అరే వీళ్ళు ఎందుకు ఇట్లా కామన్ లైట్ అవన్నీ పట్టించుకోండి. గట్టిగా షాంప్ పెట్టి రుద్దుతాం, కొన్ని ఊడిపోతుంటాయి. సేమ్ అట్లా అనుకుంటా, నా మనసులో నా అంతరాత్మతో నేను మాట్లాడుకుంటా. కొన్ని దశాబ్దాల కాలంగా అన్ని పార్టీలకు వ్యతిరేక విధానాలతో పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో అనేకమైన ఒడిదుడుకులు, అనేకమైన ఇబ్బందులు ఉండుంటది. సందర్భంలో రాజశేఖర రెడ్డి కాలంలో చర్చలు, నక్సలైట్లు ఉద్యమాలు పేలూరై నిర్బంధ కాలం అది. ఆ రోజుల్లో వ్యతిరేకమైనటువంటి పాట. ఓ రోజాగుతుంది కొడుకా తెలంగాణ, ఓ రోజాగుతుంది బిడ్డ, జనహోరు సంద్రమై ఎగిసేటి కెరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై, మూడున్నర కోట్ల గొంతుల కాటై ప్రజా తెలంగాణ పల్లవందుకొని, నా బజాగుతుంది కొడుక పోరాటతో బజుకుతుంది బిడ్డ, ఓరు జాగుతుంది కొడుక తెలంగాణ, ఓరు జాగుతుంది బిడ్డ. అప్పుడే వాడేది ఆ కాలంలోనే రాసిపడ. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ రిపీట్ అంటే, ఏ రోజైనా నా పాట ప్రజల వైపే ఉన్నది. ఇవాళ కూడా స్వాతంత్రం వచ్చిన కాంచి ఎదురు చూసిన బీసీల కులగణన జరిగింది. మరి ఇవాళ జరిగిన ఆయన చేసిన ఆయన గురించి చెప్పాలన్నా వద్దా? 30 ఏళ్ళుగా జరిగిన దండోరా ఉద్యమం ఇవాళ అమలు చేసి చూపించాడు. మాట ఇచ్చిండు, చేసి చూపించి చెప్పాలి కదా. మరి చేసి చూపించిన రేవంత్ అన్న గురించి చెప్పాలన్నా వద్దా? చూపించకపోతే చూపించలేదని చెప్పదును. ఓకే, అమలు చేయకపోతే చేస్తలేమని నన్ను అడుగుదును. నువ్వు 1,00,000 డప్పులు 1,000 గొంతులను పిలిపించినాం. ఈ రాష్ట్రం అంతా ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎట్లాంటి నినాదం ఇచ్చినాం? 1,00,000 డప్పులు 1,000 గొంతులు ఎయ్యర దండోరా, న్యాయమైన మన వాటా కోసం కదలర ఊరూరా, మోగించర దండోరా అడిగిన అమరైంది. వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు, ఉపకులాల వాడలకు. చెప్పాలా వద్దా? ఇది అంటే అది వాడితేనేమో మంచోడిని అయినా, వచ్చింది ఇచ్చినప్పుడు ఇచ్చిండని చెప్తేనేమో పొగుడుతున్నాడు అయినా. వచ్చినప్పుడు వచ్చిందని చెప్పాలా? కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే, అంటే ఏ పార్టీలో అయినా ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తే నెలకు 2 లక్షల జీతం ఉంటుంది. ముఖ్యమంత్రి అంటే 5 లక్షలు ఉంటుంది. లేదంటే ఒక్కొక్క వర్గాలకు ఒక్కొక్క జీతాలన్నీ ఉంటుంది. మరి పార్టీ పథకాల గురించి, లేదంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనుల గురించి ఊరూరా చెప్తున్నారు, పాటల రూపంలో చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ లెక్కను చూస్తే సోమనానికి ఏమైనా మంత్లీ వైజ్ జీతం ఏమైనా ఉందా? నెలసరి జీతాలు ఏమైనా ఉన్నాయా? ఒక 10 లక్షలు 20 లక్షలు అట్లా ఏమైనా ఉందా అన్న? అంటే ప్రభుత్వం గురించి చెప్పడానికి మీరు ఏమైనా జీతం మోతాదులో ఏమైనా తీసుకుంటున్నారా అనేది? అన్న ఇప్పటి వరకు ఏమీ లేదు. ప్రజల కోసం పనిచేయాలి, ప్రజాపాలనను ప్రజల్లోకి తీసుకుపోవాలి, రేవంత్ అన్న నాయకత్వాన్ని బలపరుస్తూ తీసుకుపోవాలి జనంలోకి అనేది ఒక గోల్ పెట్టుకున్నాం. రేవంత్ అన్న అమలు చేసేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి తీసుకుపోవాలి. అవి అల్లంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు, త్వరలో ఈ స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత అల్లంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ నినాదంతో పాటు దేశంలోనే మొదటిసారి అమలు చేసినటువంటి 42% రిజర్వేషన్ బీసీలది, ఎస్సీల వర్గీకరణ, ఈ 2 అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తా ఒక బలమైన సాంస్కృతిక ఉద్యమాన్ని తెలంగాణ గడ్డ మీద నిర్మిస్తా.
రేవంత్ అన్న నాయకత్వంలో జరిగిన సామాజిక న్యాయం ఏదైతే ఉందో ప్రతి ఊరు వాడన చాటి చెప్పొస్తాను, వదిలిపెట్టాను. మీ రాజకీయ జీవితం కొన్ని రోజులు బీఆర్ఎస్ వైపు పోయినప్పుడు ఇక అయిపోయింది సోమన్న పని నెలే నెలే కానీ మీరు పోగానే అరే అయిపోయింది ఇక ఇప్పుడు సోమన్న పని అయిపోయింది, చరిత్రలో కనుమరుగైపోతాడు, అయిపోయింది ఈయన పని అనుకునే వ్యక్తులు కూడా ఉన్నారు చాలా మంది. కానీ మీరు మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకోగానే మళ్ళీ ఇప్పుడు జనాల్లోకి వెళ్తున్నారు. అబ్బా వీడు మళ్ళీ వచ్చిండ్రా ఎట్లా అంటే చెప్తున్నా ఉంటారు కదా అన్న, అబ్బా వీడు మళ్ళీ వచ్చిండు మా స్థానం రీప్లేస్ అవుతుందేమో ఎట్టనన్నా చేయాలరా అని అనుకునే వ్యక్తులు కూడా ఉంటారు. నేను ఇలాంటి పరిస్థితులు ఎట్లా అధిగమిస్తాను? నేను ఎవరికి పోటీ కాదు, నాకు ఎవడు పోటీ కాదు. నాకు వినిపించలే ఈ మాట. నేను ఎవరికి పోటీ కాదు, నాకు ఎవడు పోటీ కాదు. మైక్ అందుకొని ఒక పాట పాడదాం, ఒక వేదిక కట్టి పోటీ పెట్టాలి, ఆకాశం వినపడేటట్టు పాడదాం, ఓ పెన్ను పేపర్ ఇచ్చి ఓ రూమ్లో కూర్చోబెట్టి సబ్జెక్ట్ ఇవ్వాలి, రాద్దాం. నేను ఎవడికి పోటీ కాదు, నాకు ఎవడు పోటీ అస్సలే కాదు. నేను నరనరాన అమరవీరుల త్యాగాలు నింపుకొని వచ్చినోడిని. ఎస్, నేను పుట్టొచ్చిన వెలివాడ, నేను పుట్టొచ్చిన వెలివాడలు, నేను పుట్టొచ్చిన జాడలు, నేను పెరుగొచ్చిన జాడలు, విప్లవ జాడలు, ఉద్యమ నీడలు, ఈ జాడల నుంచి వచ్చినోడిని. నాకు ఎవరో కొత్తగా వస్తే ఎవరో పోటీ అనేది కాదు, వేలాది మంది సాంస్కృతిక సైన్యాన్ని తయారు చేయాలనుకుంటోని. ఎంత కళాకారులు ఉంటే అంత మంచిది, ఎంత ఉద్యమకారులు ఉంటే అంత మంచిది, సమాజానికి మంచిది. అందువల్ల అనేక మంది రచయితలు పుట్టాలి, అనేక మంది గాయకులు పుట్టాలి. కానీ ఈయన పాడితే ఏమైద్దో, ఆయన పాడితే ఏమైద్దో, ఎంత వేల మంది పాడినాయి గాక ఏపుడు సోమన్ అనేటోడు ఏపుడు సోమన్ని. ఏంది ఆ గొంతుకున్న స్పెషాలిటీ ఏంటంటే, ఏపురి గొంతుకున్న స్పెషాలిటీ ఏంటంటే నిప్పులు గురిసే పాటలు రాస్తా, డప్పుల దరువుతో దండోరేస్తాం, బడుగు జీవులను ఏకం చేస్తా, బహుజన యుద్ధ రాగానైతా, నా పేరే ఏపురి పోరాటమే నా దారి, నా పేరే ఏపురి పోరాటమే నా దారి, నా పేరే ఏపురి పోరాటమే నా దారి. పిల్లలు పల్లెలు కలతిరిగి వస్తా, కాలి గజ్జలతో కబాతు చేస్తా, పిల్లలు పల్లెలు కలతిరిగి వస్తా, ఆకలికి అకల రాగం తీస్తా, అన్యాయంపై సమరం చేస్తా, జై బాపు జై భీమంటూ, జై సంవిధాన్ అంటూ పల్లె పల్లెన పాటలు పాడి ప్రజలను చైతన్యం చేస్తా. పేరే ఏపురి పోరాటమే నా దారి, నా పేరే ఏపురి పోరాటమే నా దారి, నా పేరే ఏపురి ప్రజల పాటే ఊపిరి, నా పేరే ఏపురి ప్రజల పాటే ఊపిరి, నా పేరే ఏపురి ప్రజల పాటే ఊపిరి. చాలా అద్భుతం అసలు. అంటే బరిలో ఎంతమంది ఉన్నా కూడా ఏపురి దారి సపరేట్ అంటారా? 100% ఉంటుంది. ఎందుకుంటుంది? కానీ ఊకిన పుట్టినమా, ఈ భూమి మీదకి ఊకిన వచ్చినమా, ఓకే మనం ఏంటో సూచించకపోతే ఉట్టిగేం భూమి బరాబరి. ఓకే, అనేక మంది నాయకులను తయారు చేయాలి, అనేక మంది గాయకులు తయారు చేయాలి. ఈ సమాజంలో పుట్టినమంటే పుట్టిన పుట్టుక కాదు ఇది. ఓకే, మళ్ళీ పుట్టను కనుక మనం ఏంటి అని ఒక మార్కు ముద్ర గుద్దేపోతుంది తప్ప ఉట్టియం బాబు. ఎస్, రాసే ప్రతి పదం, పాడే ప్రతి పాట ఒక హిస్టరికల్ అది. అందువల్ల టైంపాస్ కోసం పాడే పాటలు కావు, ఎంటర్టైన్మెంట్ కోసం. నువ్వు అన్నట్టు 1,00,000-2 లక్షలు ప్యాకేజ్ ఇవ్వగానే ఏదో వాడిని సాటిస్ఫాక్షన్ చేసే పాటలు కాదు, సమాజాన్ని ప్రభావితం చేసే పాటలు రాస్తాం, సమాజాన్ని ప్రభావితం చేసే పాటలు రాస్తాం. ఒక్కొక్క దశలో ఒక్కొక్క పాట ఒక అనుభాములా పేలినటువంటి పాటలే. అది పోరు సాగుతుంది కూడా, కానీ 2004లో కావచ్చు, ఓకే, తెలంగాణ ఉద్యమ కాలంలో వచ్చినటువంటి పాటలు కావచ్చు, అమరవీరుల పాటలు కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత రాసినటువంటి పాటలు కావచ్చు, ఇవాళ ప్రజాపాలన వచ్చినాక రాసిన పాటలు కావచ్చు. ఒక్కొక్క దశలో ఒక్కొక్క పాట అద్భుతం. అట్లా పేల్చుకుంటూ వచ్చాం. బీసీలు వారి స్థితిగతులు బాగలేవు, వారి బతుకులు బాగలేవు, రాసినాం. బహుజన మన బతుకెన్నడు మారురం, జెండాలు మోసిన జనమును పోగేసిన, జెండాలు మోసిన జనమును పోగేసిన, దండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన, దండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన, కరపత్రము వంచిన పోస్టరు అతికించిన, మా లీడర్ వచ్చిండని మైకు పెట్టి మొత్తుకున్న బహుజన మన బతుకెన్నడు మారులో, మహాజన మన రోజులెన్నడొచ్చును. వారి జీవితాలు అట్లా ఉన్నాయి, అది చెప్పాం. ఇలా బీసీలకు బిల్లు వచ్చింది,
మరి బిల్లు వచ్చినప్పుడు కూడా చెప్పాలి కదా మనం. నష్టం జరిగినప్పుడు చెప్పిర్రు, లాభం జరిగినప్పుడు చెప్పాలి. దేశంలో మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది, లెక్క మనకు తేలింది. 42% రిజర్వేషన్ వచ్చింది. ప్రజాపాలన వచ్చిన అది బీసీ అన్నలారా, మన హక్కు మన బాట మనకు తేలినాది బీసీ అన్నలారా. ప్రజాపాలన వచ్చిన అది బీసీ అన్నలారా, మన బాట మనకు తేలినాది. ప్రజాపాలన వచ్చినది బీసీ అన్నలారా, మనం పాలించబోదాము బీసీ అన్నలారా. ప్రజాపాలన వచ్చినది బీసీ అన్నలారా, మనం పాలించబోదాము బీసీ అన్నలారా. గొల్లా గొర్లాగాసే గొల్ల, ఆ గొర్లాగాసే గొల్ల కుర్మల గోడేందో చూసినాడు, గోడేందో చూసినాడు. కళ్ళు గీసే గౌడన్నల కష్టమేందో తెలిసినోడు. ముదిరాజుల బతుకులను మున్నూరు కాపులకు దాపై నిలిసినాడు. 42% రిజర్వేషన్ ఇచ్చినాడు. ప్రజాపాలన వచ్చినది బీసీ అన్నలారా, మనం పాలించబోదాము బీసీ అన్నలారా. ప్రజాపాలన వచ్చినది బీసీ అన్నలారా. ఇట్లా సబ్బండ కులాలకు సామాజిక న్యాయం ఎట్లొచ్చిందో చెప్పేటువంటి పాటలు కూడా రాశాం. ఇవన్నీ కూడా వీడియో రూపంలో ప్రజల ముందుకు వస్తున్నాయి. చాలా అద్భుతంగా ఇక వదిలిపెట్టేది లేదు. ప్రజాపాలనను గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్తాం. ఏం చేసిరు అని అడుగుతురు కదా, ఏం చేసిరు అంటురు కదా. అసలు రేవంత్ అన్న వచ్చినాక ఏం చేయలేదు, అసలు ఏం కాలేదనే అటువంటి అర్థమే ఈ పాటలు వింటే సరిపోతుంది. ఇప్పుడు 5 రోజులు అయింది పాట అప్లోడ్ చేసి యూట్యూబ్ లో పెట్టి, ఏ పూరి అనే పాటలో 3 లక్షలు దాటింది. ఎందుకు ప్రజలు అంత రిసీవ్ చేసుకుంటారు? ఏం చేయలేదు కదా. ఇప్పుడు జనరల్ గా ప్రభుత్వానికి అనుకూలమైన పాట వస్తే జనరల్ గా దాని మీద వ్యతిరేకత రావాలి, తిరస్కరిస్తారు. కానీ ఎందుకు ఇంత ఎక్కువ చూస్తున్నారు అంటే, ఎస్, ఇందిరమ్మ ఇండ్లు ఇంటిగ్రేటెడ్ స్కూలు, 200 యూనిట్ల ఉచిత కరెంటాయే, 500కే వంట గ్యాసులాయే, ఆడబిడ్డలకు ఉచిత బస్సులాయే, రాజీవ్ ఆరోగ్యం 10 లక్షలతో ఆరోగ్యశ్రీని తెచ్చే, రాజీవ్ యువశక్తి యువతకు పాదిచ్చే, రాజీవ్ యువశక్తి ప్రజాపాలన వచ్చారో తెలంగాణ, ప్రజల పాలైందిరో తెలంగాణ. రేవంత్ అన్న ఏలేరో తెలంగాణ, బాధలన్నీ తీరేరో తెలంగాణ. అంటే ఏమేమి వచ్చిందనేది చెప్పిరు, బానే ఉంది. అలాంటి అంశాలు పొందుపరిచిరు, బానే ఉంది. కానీ ఏం జరగలేదు అది కూడా చెప్తే బాగుండు కదా సోమన్న అనేది కూడా చాలా మంది కామెంట్లు పెడతారు మీ వీడియో కింద. మరి సంవత్సరన్నర కాలంలోనే చెప్పని అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాడు. ఏడాది కాలంలో 10 ఏళ్ల కాలంలో ఏం జరగలే కదా. 10 ఏళ్ల కాలంలో విధ్వంసమే కదా, 10 ఏళ్ల కాలంలో మర్డర్లే కదా, రోడ్డు మీద హత్యలే కదా, లారీలతో తొక్కించుడే కదా, రైతులకు బేడీలేసుడే కదా. 10 ఏళ్ల కాలంలో జరగని అభివృద్ధి ఏడాదిన్నర కాలంలో జరిగింది చెప్పిన. 10 ఏళ్ల కాలంలో హత్యలు, లారీలు జరిగితే ఆనాడు ప్రభుత్వాన్ని ఈ రకంగా విరోచితంగా విమర్శించిన సందర్భాలు మీద ఉన్నాయి. మరి మీరు బతికి బట్ట కట్టవద్దు కదా మరి. ఎస్, మరి మీరు సేఫ్ గానే ఉన్నారు. అయ్యో, నాకు బేడీలు పడలేదా? నన్ను జైల్లో కూర్చోబెట్టలేదా? లేదు, మర్డర్లు మానభంగాలు అంటే అదే అంటున్నా. ఎందుకు జరగలేదు? ఎన్ని హత్యలు జరగలేదు? పెద్దపల్లిలో నడి రోడ్డు మీద లాయర్ను కొట్టి చంపలేదా? కథలతో నన్ను చంపలేదా? నేలల్లో దళితులను లారీలతో, ఉసుక లారీలతో దొక్కి చంపలేదా? ఖమ్మంలో రైతులకు బేడీలు వేయలేదా? ఇవన్నీ జరగలేదా? అంటే ఏ పురుషోమన్న చస్తే చచ్చినట్ట, ఏ పురుషోమన్న జరిగితే జరిగినట్ట? సమాజంలో జరిగినాయి కదా ఇవన్నీ కూడా. మాట్లాడే ప్రశ్నించే ప్రతి గొంతును చెరసాలేసి బంధించినోళ్లే కదా. రేవంత్ అరెస్ట్ చేయలేదా? మందకృష్ణ మాదిగని అరెస్ట్ చేయలేదా? గద్దరన్న నిలబెట్టలేదా? ఎవరిని అరెస్ట్ చేయండి? వీళ్ళు ఎవరి మీద కేసులు పెట్టింది? ఎవరిని జైలుకు పంపింది? ఉద్యమకారులు ఇవాళ ఉన్నాయా? స్వేచ్ఛ వాయువుల తెలంగాణ, ప్రజాపాలన ఆ రకంగా లేదా? స్వేచ్ఛ వాయువుల తెలంగాణ. ప్రశ్నించిన జర్నలిస్టుల మీద, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు లేవా? ఎట్లా వినండి, ఇవాళ స్వేచ్ఛ వాయువుల తెలంగాణ. దొరల కోటలు, గడీల కోటలు బద్దలు కొట్టి ఇవాళ స్వేచ్ఛ వాయువుల తెలంగాణ.
ప్రగతి భవన్ కాడి పోయి వాళ్ళు పెట్టిన ప్రగతి భవన్ ఇలా ప్రజాభవన్గా మారిస్తే ఆనాడు ముళ్ళ కంచెలు వేసి పెడితే ఇలా ఓపెన్గా సాధారణ మానవులంతా ఆడికే పోతున్నారు. కానీ ఎవరు ఉన్నారు అందులో అంటే ఉన్నోళ్ళ కాడికే. ఎస్, ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారా? ఇవాళ సీతక్క ఆడ ఉంది, బట్టన్న అక్కడ ఉన్నాడు, ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. అద్భుతంగా కార్యక్రమం. 2018లో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి 3 నెలలు మంత్రివర్గ విస్తరణ చేయకపోతే గడిల పాలన నిర్మించింది అన్నారు. దాదాపు సంవత్సర కాలంగా పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేయలేదు కదా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వినండి ఎట్లా అంటారు? వినండి, ఆయన ఆ విషయాలు మాట్లాడితే ఇంకా నేను లోతుల్లోకి మాట్లాడాల్సి వస్తుంది. చాలా చాలా దారుణమైనటువంటి మనం మళ్ళీ ఆ లోతుల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వద్దు. ఎందుకంటున్నంటే అవన్నీ మాట్లాడుకున్నాం అనేక సందర్భాల్లో. ఏం జరిగితే ఆ పదాలు వచ్చినాయి, ఏం జరిగితే ఆ పాటలు రాసడం అనేది నేను అనేక విషయాల్లో చెప్పాను. మళ్ళీ ఇప్పుడు నేను అవి రిపోర్ట్ చేయదలుచుకోలేదు. ఏడాదిన్నర కాలంలో మేము చేసినటువంటిదే పాట రూపంలో చెప్పాము. మేము ఏం చేసినామో అదే చెప్పాము. చేయకుండా మిగిలినవి కూడా చెప్పాలంటారు చూడు, ఆ మిగిలినవి మేము చెప్పం, ఆచరణలోనే మళ్ళీ ఇంకో రౌండ్కు తీసుకొస్తాం. సరే, చేసినవన్నీ కూడా 100% జరిగినాయని మీరు గంటాపదంగా 100% మీ జిల్లాకే పోదాము, మీ నియోజకవర్గానికి తుంగదుర్తికే పోదాము. 500కే బోనస్ వచ్చిందంటే మీ నియోజకవర్గంలో రేపు పొద్దున మనం మైక్ పట్టుకొని పోదామని. వినండి చెప్పండి. ఇవాళ వంట గ్యాస్ 500కు వస్తుందా లేదా? ఓకే. ఉచితంగా బస్సులు పోతురా లేదా? రైతు భరోసా వచ్చిందా లేదా? రుణమాఫీ కూడా చెప్పాలి. రుణమాఫీ ఎంతమందికైనా కూడా చెప్పాలి కదా. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొన్ని దశల వారీగా 1 by 1 కార్యక్రమాలు జరుగుతాయి. ఏకకాలంలో ఎంతమంది జరిగిందో కూడా రికార్డు ఉంది గవర్నమెంట్ లెక్కల ప్రకారం. ఓకే. అందువల్ల ఎంతమందికి జరిగిందంటే జరిగిన వాళ్ళకి జరిగింది, జరగని వాళ్ళు అనుకో మళ్ళీ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఇంతటితోటి ఏం చేయమని చెప్పిందా ప్రభుత్వం? రుణమాఫీగా చేయలేదు, ఇంతటితో క్లోజ్ అని చెప్పిందా? అది కాదు కదా. బడ్జెట్ ఉన్న కాడికి ఉన్న పరిస్థితుల దృష్ట్యా అంటే నామ మాత్రం ఒకరికి ఇలాంటి వ్యక్తులు పాటలు పాడితే సరిపోతుంది అన్న మీ దగ్గర లెక్కలతో సహా ఉంది. ఎన్ని లక్షల మందికి గవర్నమెంట్ చేసిందో మీ దగ్గర లెక్క. ఇంకా జరగాల్సింది ఉందా? అది కూడా చేస్తారంటున్నారు. అదేంది నాకు అర్థం కాదు. సంవత్సరాల కాలం అవుతుంది, అద్భుతమైన పనులు చేసి 100 రోజుల్లో చేయాలి. మనం 3.5 నెలల్లో చేస్తామన్నారు. సర్వ అప్పులు ఈ శనీశ్వరులు సర్వ అప్పులు చేసి రాష్ట్రాన్ని నిలువున ముంచిపోతే అట్లా ఉన్న రాష్ట్రాన్ని కూడా గాడిలు పెట్టి వాళ్ళు నడిపిస్తా ఉన్నాడు. సకల అప్పులు ఈ దరిద్రపు పాలనలో సర్వనాశనం చేసి కుటుంబాలు దోసుక తినడమే పనిగా పెట్టుకొని కుటుంబాలను నాశనం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది. కానీ ఇవాళ దాన్ని గాడిన పెట్టి ఒక్కొక్క పని చక్కదిద్దుకుంటూ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాయకత్వంలో జరుగుతూ ఉంది. దాన్ని అప్రిషియేట్ చేయండి. ఎందుకంటే ఏం జరిగిందో ఇప్పుడు ఎవరో మాట్లాడిన దాన్ని మనం మాట్లాడి మన టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇవాళ అద్భుతంగా అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టి నడిపిస్తా ఉన్నాడు. దాన్ని గౌరవిద్దాం. ఎన్ని లక్షల అప్పు ఉంది ఇక్కడ, ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది, ఎంత బడ్జెట్ ఉంది, ఏ దానికి అది లెక్కలేసి మన స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇదేదో దాసి మూసింది. మరి ఎందుకన్నా పొద్దున్న లేస్తే అసలు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయిపోయింది, ముఖ్యమంత్రి ఏం పని చేస్తలేడు అన్నట్టు సామాజిక మాధ్యమంలో చూస్తున్నాం మనం, డిజిటల్ మీడియాలలో. ఎందుకు ఈ రకంగా ఇంతగానో వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం మీద? పనికిమాలినోడు మస్తుగా మాట్లాడుతున్నాడు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పనికిమాలినోడు అప్డేట్లు ఉండరా? పనికి మాలిన వాడు పనికి మాలిన మాట. ఒక ముఖ్యమంత్రిని తిట్టాల్సిన బూతులేనవి సామాజిక. అదే అంటున్నా, పనికి మాలిన మాటలు అవి. పనికి మాలిన మాటలు పనికి మాలిన మాట్లాడితే అవి మనం పట్టించుకొని ఇలాంటి డిబేట్స్. మీలాంటి ఇంటెలెక్చువల్ ఒక మాట చెప్పండి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక పథకం తీసుకున్నది, దీన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది అని చెప్పదలుచుకునే ఒక్క పథకం పేరు చెప్పండి మీరు. ఇప్పుడు పెట్టినటువంటి అన్ని పథకాలు ఉచిత బస్ తప్ప మిగతా చెప్పండి. తప్పు. మనం చేసిందని చెప్పకపోతే అది చరిత్ర క్షమించదు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూలు అన్ని ప్రాంతాలకు వచ్చేసింది, అన్ని కాన్స్టిట్యూన్సీ. ఏది పేపర్ మీదకే వచ్చింది, భూమి మీరు అది చెప్పండి. వరకే వచ్చింది కదా మిత్రమ్మ, బాగా గుర్తుపెట్టుకో. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు రాలేదా? 30 మెడికల్ కాలేజీలు రాలేదా? నూతన కలెక్టరేట్ రాలేదా? పేపర్ మీదకి వచ్చినటువంటి పని ఆచరణ మీదకి పోవడానికి పేపర్ మీదకి వచ్చింది. వినండి, ఇవాళ దాన్ని చాలా ఇంపార్టెంట్ గా ప్రభుత్వం తీసుకుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ కుల మత భేద తమ్యం లేకుండా అందరూ ఒకే కాడ ఉండాలి, అద్భుతంగా చదువుకోవాలి. వాళ్ళ భావజాలంలోనే ఈ మతం అనేటువంటి ఒక ప్రచారం జరగకుండా స్వేచ్ఛ, సమానత్వం, కులం, మతం, వర్గం ఇవన్నీ కూడా ఉండొద్దు అనేటువంటి ఒక మంచి ఆలోచనను నింపేటువంటిది. అందువల్ల దాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఉచిత బస్సులు మన కళ్ళ ముందు జరుగుతుంది. 10 ఏళ్ల కాలంలో రైతు రుణమాఫీ వాళ్ళు చేయలే. ఓకే,
ఇవాళ రైతు రుణమాఫీ జరిగింది, రైతు భరోసా చేసిండ్రు. ఇవాళ ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తుండ్రు. అప్పులు సప్పులు కుప్పగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టి పరిపాలన చేసుకుంటూ ముందుకు వస్తుంది. విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెడితే రాజకీయ అంశాలు రాగానే గుక్క తిప్పుకోకుండా ఇంత అనర్గళంగా బాగా మాట్లాడగలుగుతున్నారు. ఎప్పుడన్నా అనిపించిందా అన్న అంటే ఏపూరి సోమన్న అనే వ్యక్తి శాసనసభలో ప్రమాణం చేస్తే బాగుండు, ఎమ్మెల్యే గెలిస్తే బాగుండు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అవుతారు, ఒక్కసారైనా చట్టసభల్లో పోతే బాగుండని ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా అనిపించిందా అన్న? ఖచ్చితంగా ఉంటుంది. అది రాసుకున్న గోలే. అది ఫస్ట్ అసలు పాట పాడుతున్నా అనుకున్నా, పాడినా, రాస్తున్నా అనుకున్నా, రాసిన. నా పాట కూడా లక్షల మంది ఇన్ని చప్పట్లు కొడతారా అనుకున్నా, కొట్టిర్రు. ఈ 3 అయిపోయినాయి. నెక్స్ట్ ఉన్నది అదే ఇక అంతే. అది 5 ఏళ్ళకైద్దా, 10 ఏళ్ళకైద్దా, 15 ఏళ్ళకైద్దా, 20 ఏళ్ళకైద్దా, ఎప్పుడైనా కానీ అయ్యేదాకా దాని ఎంట వదిలిపెట్టేది ఏం లేదు. దూరం పెడుతూ ఇంకో చెప్తున్నా విషయం. అదే ఒక గోల్ అన్నా. ఇప్పుడు నేను ఒక లక్ష్యం పెట్టుకొని వచ్చిన, అది 5 కావచ్చు, 10 కావచ్చు, 15 ఏళ్ళకో 20 ఏళ్ళకి కావచ్చు, పని చేయడమే నా లక్ష్యం. అనుకున్న గోల్ రీచ్ అయ్యేదాకా వదిలిపెట్టే. ఏపూర్ అంటేనే తుంగతుర్తి, తుంగతుర్తి అంటేనే ఏపూర్ అంటారు కదా. అది ఏదన్నా జరగని ఏమన్నా భవిష్యత్తులో తుంగతుర్తి నుంచి నిలబడే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అలాంటి కార్యాచరణలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు అంటున్నా? నేను తుంగతుర్త ఇంకో ప్రాంతమా అని నేను అనను. అది రేవంత్ అని చూసుకుంటాడు. కాంగ్రెస్ పార్టీ మీ పుట్టినీళ్ళు కదా, కాంగ్రెస్ పార్టీ చూసుకుంటాడు. మీరు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కదా, ఇబ్బంది లేదా మీకు? కాంగ్రెస్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చూసుకోవాలి, రేవంత్ అని చూసుకోవాలి, జిల్లాకు వస్తే కోమరెడ్డి బ్రదర్ చూసుకోవాలి. ఓకే, ఇంకా మా ప్రాంతం తుంగతుర్తి ప్రాంతానికి వస్తే దామన్న నాయకత్వం. సోమన్న అంటే చాలా చాకచక్యంగా మాట్లాడతాడు, వ్యవహరిస్తాడు అని అందరికీ తెలుసు. కానీ మీరు అసలు ఎక్కడ దొరకలేరు. మీరు నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నుంచి నిలబడమని అంటే నిలబడతారా భవిష్యత్తు? అది పార్టీ ఆలోచన అన్న, పార్టీ ఆలోచన, రేవంత్ అన్న ఆలోచన. ఎట్లుందన్నా ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేకి మీకు సత్సంబంధాలు మంచిగా ఉంటాయి. మా అన్నయ్యనే మాకు దగ్గర, మా అంత రిలేషన్ మీకు మాటలు ఉండవు, అస్సలు అట్లాంటి సమ్మేళనకు మీకు బాగుంటుందా? మంచి దగ్గర ఉంటాడు మా పెద్దన్న. సరే, మంచి గౌరవం ఆయన. కొంతమంది మీ ప్రేక్షకులు అడగమన్నారు, వెల్శాలకు సంబంధించిన వ్యక్తులు అడగమన్నారు. ఎందుకంటే వెల్శాల నా రిలేషన్స్ ఉన్నారు కాబట్టి. ఒకసారి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి క్యాజువల్ గా, అన్న ఎక్కడ ఉన్నాయి మాట్లాడగలుగుతారా? మాట్లాడతారా? ఖచ్చితంగా మాట్లాడతారు. కానీ మీ ఇద్దరే సఖ్యత ఉంది కదా. ఒక్క రింకే ఫోన్ ఎత్తాడు. 9:30 గోళీలు 2-3 వేసుకుంటాడు. ఇప్పుడు వారెక్కడో పాపం బిజీలో ఉండి ఉంటాడు, తిరిగి అలసిపోయి ఉంటాడు. మీకు ఎమ్మెల్యేకి అయితే ఎలాంటి వివాదాలు లేవు, లైఫ్ లో రావు. ఆయన మాకు రావు. మాకు ఒక తండ్రి సమానుడు, పెద్ద మనిషి, పెద్ద ఆయన అంటే మాకు గౌరవం. మేము కావాలని తుంగతుర్తిలో మాకు దళిత సామాజిక వర్గంగా ప్రధానంగా మెజార్టీ పీపుల్ అయిన మేము మాదిగలకు కావాలనే కొట్లాడి పెట్టుకున్నాం కదా. అందువల్ల సామేళన అంటే మాకు ఎప్పటికి కూడా వ్యతిరేకం ఉండదు. ఎవరికి వ్యతిరేకం? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాకు వ్యతిరేకం ఎందుకు ఉంటుంది? మాకు చాలా గౌరవం, రెస్పెక్ట్ వారంటే. ఆయనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరంటే కూడా మాకు, ఎవరి పట్ల కూడా మాకు ఆ వ్యతిరేక భావం అనేది ఉండదు. వాళ్ళు మాకంటే ముందు తరం పెద్దోళ్ళు వయసులో, వాళ్ళు ముందు మేము వెనుక, అంతే తేడా. అనుకున్న గోల్ రీచ్ అవడమే మా లక్ష్యం. అది తుంగతుర్తి ఇంకో ప్రాంతం అది రేవంత్ అన్న చూసుకుంటారు. భవిష్యత్తులో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చూసుకుంటారు. ప్రమాణ స్వీకారం 100% జరగాల్సిందే కదా. ఓకే, రైట్ అన్న. ఇన్నేళ్ళ మిమ్మల్ని అభిమానులు మోసుకుంటూ వస్తున్నారు, వాళ్ళ భుజాల మీద మోసుకుంటూ వస్తున్నారు. లేదంటే మీ ఒక సంఘం ఉంది, లేదంటే మీ అభిమానులు ఉన్నారు, లేదంటే మీ బృందం ఉంది. సో మీ ఇన్నేళ్ళ మీ ఎదుగుదలలో వాళ్ళ కృషి ఎంత ఉంది, వాళ్ళ లోటుపాట్లు ఎంత ఉంది, లేదంటే వాళ్ళ సహాయ సహకారాలు ఎంత ఉంది అంటే ఏం చెప్తారు మీరు? చాలా ఉంది. నా కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తారు. వాళ్ళని నా లైఫ్లో ఎప్పుడు కూడా నేను మర్చిపోను. చివరి వరకు వాళ్ళను నాతో ప్రయాణం చేసుకుంటాను. ఇట్లాంటారు ఎమ్మెల్యే అనగా ఎవరు తమ్మినో అంటే మళ్ళీ వాళ్ళ పరిస్థితి సరే, అట్లా అనుకోవడం కూడా తప్పు కాదు. సమాజంలో అలా జరుగుతుంది కనుక అనుకోవచ్చు మీరు. నేను ఎలాంటి నా ఆచరణ చూసేప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు నేను ఇది అని రాసేయలేని చెప్పలేను. నేను ఎలాంటి ఆ కాలం నడిచేటప్పుడు వాళ్ళే చెప్తారు. మళ్ళీ సోమన్న గారి విజయంలో కుడి ఎడమ భుజం లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా వారి జీవితాలలో? 100% ఉంటారు. నాకు చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు. పేర్లు చెప్తే మళ్ళీ చాలా మంది. నా కోసం నేను ఏది చేయకుండా, నా నుంచి ఏం ఆశించకుండా పనిచేసే వాళ్ళు కొన్ని లక్షలలో, వేలల్లో ఉన్నారు. ఓకే, రైట్. ఏందన్నా సోమన్న భవిష్యత్ కార్యాచరణలు ఎట్లుంటాయి, ప్రజలలోకి ఎట్లా వెళ్ళబోతుంటూ చివరగా అంటే? ప్రజాపాలన వచ్చారో తెలంగాణ ప్రజల పాలైందో, రేవంత్ అన్న ప్రజాపాలన అని ఒక స్కిట్ పై ఒక నృత్య నాటకం రాశాం. ఓకే, జనరల్ గా ఎప్పుడు రొటీన్ గా పాట పాడుతూ రాయడం ఇది కామన్ కదా. కానీ ఒక నృత్య నాటకాన్ని తయారు చేసి అది ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అందువల్ల దాన్ని ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో దాన్ని ప్రదర్శించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
దాన్ని యాదగిరిగుట్ట, కరీంనగర్ ఇట్లా కొన్ని ప్రాంతాల్లో సెట్ చేస్తా ఉన్నాం. అంటే మీ పోరాటం అంతా లేదంటే మీ చైతన్యం అంతా ప్రజల గురించే, ప్రజల వైపే, ప్రజల కోసమే. ఎస్, రైట్. ఎక్కడ విశ్రాంతి తీసుకోవడం లేదంటే అలసిపోవడం అలాంటివి ఏమైనా వింటామా వారి జీవితాల్లో? ఖచ్చితంగా. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత దూరం వచ్చి మీ విలువైన టైంని మాకు దాదాపు 1.5-2 గంటలు కేటాయించారు. సో జీవితంలో మీరు మరింత స్థాయికి వెళ్ళాలని వ్యక్తిగతంగా నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఉండాలి. ఆ పాటను ప్రజల పాలైందులో తెలంగాణ ప్రజాపాలన వచ్చురా అనే పాటను మీరు తప్పకుండా. రైట్.